అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో మనం రావణాసురుడు సీతను అపహరించడం, జటాయు అడ్డం రావడం, జటాయును రావణాసురుడు రెక్కలు నరికేసి నేల కూల్చడం, అది చూసి సీత జటాయుని కౌగిలించుకొని ఘోరంగా ఏడవడం, అక్కడితో ఆపేసాం ఇంతకుముందు వీడియో. ఇప్పుడు 54వ సర్గతో కంటిన్యూ చేద్దాం. రావణుడు సీతనెత్తుకుని మళ్ళీ బయలుదేరడం. జటాయుకి ప్రాణాలు కడగంటాయి. ఇంకా కొంచెం కదులుతున్నాడు, పడిపోయే ఉన్నాడు. రాముని ఆశ్రమం అక్కడికి దగ్గరగానే ఉంది. సీత ఆ జటాయువుని కౌగిలించుకుని దుఃఖించి, రామ, కళ్ళు అదరడాన్ని బట్టి, పిట్టల కూతలను బట్టి మనుషులకు కలిగే సుఖదుఖాలు తెలుస్తాయి. నన్ను చూసి ఈ మృగాలు పక్షులు ఎలా ఎగురుతూ దుముకుతూ ఉన్నాయో నాకు ప్రాప్తించిన దుఃఖం నీకు ఇంకా తెలియలేదు. నన్ను రక్షించడానికి వచ్చిన ఈ జటాయువు నా దౌర్భాగ్యం వల్ల పాపాత్ముడైన రావణుడి దెబ్బలు తిని ఇదే పడిపోయాడు. రామ, నన్ను రక్షించు, లక్ష్మణ, నన్ను రక్షించు అంటూ గోలపెట్టింది. అప్పుడు వస్త్రాభరణాలు నలిగి చిక్కుపడి అనాథలాగా ఏడుస్తూ ఉన్న సీత దగ్గరికి వెళ్ళి రావణుడు తీగ చెట్టు నలుముకుంటున్నట్టుగా జటాయువుని కౌగిలించుకునే ఉన్నా, విడిచిపెట్టు విడిచిపెట్టు అంటూ పెనుగులాడుతూనే ఉన్నా, రామా రామా అంటూ ఆక్రోశిస్తూనే ఉన్నా, చావుకి సిద్ధమయ్యి ఆమె జుట్టు పట్టుకున్నాడు. రావణుడు సీతనలా పట్టుకోగానే జగత్తంతా క్రమం తప్పి చీకట్లో మునిగిపోయినట్టు అయింది. గాలి వీచటం మానేసింది. సూర్యుడు కళాహీనుడైపోయాడు. సీతను రావణుడు ఎత్తుకుపోతూ ఉండడం వల్ల అదంతా దివ్యదృష్టి వల్ల గ్రహించి బ్రహ్మదేవుడు కావలసిన పని అయింది అన్నాడు. సీత అలా కావడం చూసి రావణుడి అంతం దగ్గర పడడం తెలిసి దండకారణ్యంలో ఉన్న మహర్షులందరూ ఒక కంట ఆనందించారు, రెండో కంట దుఃఖించారు. రావణుడు సీతనెత్తుకుని ఆకాశ మార్గాన బయలుదేరాడు. అప్పుడు రావణుడి చంకనున్న సీత స్వర్ణాభరణాలు, పచ్చని పట్టుచీర కట్టుకుని ఉండడం వల్ల నీలమేఘగతమైన మెరుపుతీగలా ఉంది. ఎదురుగాలికి సీత పచ్చని పట్టుచీర రెపరెపలాడుతుండగా రావణుడు దావాగ్ని రేగిన పర్వతంలా ఉన్నాడు. అప్పటికి సీత సువాసిస్తున్న ఎర్ర తామరపూలు ధరించి ఉంది. ఈ గందరగోళంలో అవి నలిగి రాలిపోయి రావణుడికి అంటుకున్నాయి. గాలికి ఎగురుతున్న సీత పచ్చని పట్టుచీర కొంగు సూర్యకాంతిలో ఎర్రని మేఘంలా ఉంది. రావణుడు చంకనున్న సీతాదేవి చక్కని వదనం రాముడు లేకపోవడం వల్ల కాడలేని తామర పువ్వులాగా వెలవెలబోతోంది. ఇంతేకాదు, ఆ వదనం చక్కని నుదురుతో, మనోజ్ఞ కేశపాశంతో వికసించిన తామర పువ్వులా ఉంది. తెల్లని దంత పంక్తితో అది మరింత రమణీయంగా ఉంది. కానీ కన్నీరు కారడం వల్ల కొంచెం వాడిపోయినట్టే ఉన్నా ఆమె రావణుడి దగ్గర ఉండడం వల్ల నల్లని మేఘం చీల్చుకువచ్చిన చంద్రబింబంలా ఉంది. ఇంకా రాక్షసుని చూసి భయకంపితం అయిపోయిన ఆ మొహం రాముడు లేకపోవడం వల్ల పగటి చంద్రబింబంలా ఉంది. కాటుక కొండ వంటి రావణుని చేత ఉన్న హేమాంగి అయిన సీత నీలవణ్ణి చుట్టుకున్న బంగారు వడ్డాణంలా ఉంది. రావణాసురుని స్వర్ణాభరణాలు గలగలాడుతున్నాయి. దాంతో రావణుడు ఉరుముతున్న నీలమేఘంలా ఉన్నాడు. సీత ధరించిన పువ్వులన్నీ ముందు భూమి మీద పడి తర్వాత రావణ వేగాన రావణుణ్ణి చేరుకున్నాయి. ఆ పువ్వులన్నీ వరుసగా వెళ్ళి రావణుడికి అంటుకునేటప్పటికీ మేరుగిరి చుట్టూ ఉండిన నక్షత్రమాలికల్లా ఉన్నాయి అవి. రత్నాలు పొదిగిన సీత ఎడమకాలి అందె జారిపోయి మెరుపు చుట్టలాగా భూమి మీద పడింది. చిగురుటాకులాగా ఎర్రగా ఉన్న సీత నల్లని రావణుణ్ణి బంగారు పటకా వేసిన ఏనుగులాగా ప్రకాశింపజేసింది. కుబేరుని తమ్ముడైన రావణుడు మహోల్కలాగా ఆకాశాన మెరుస్తున్న సీతను తీసుకుని ఆకాశ మార్గాన వెళ్ళాడు. అప్పుడు సీత స్థగిత రత్నాభరణాలు కొన్ని నక్షత్రాల్లాగా కింద పడ్డాయి. సీత మెడలో ఉన్న స్వర్ణహారం ఆకాశగంగా కింద పడుతున్నట్టు జారిపడింది. పక్షులతో నిండి ఉన్న చెట్లు గాలికి కదిలి భయపడకు అని సీతకు ధైర్యం చెబుతున్నట్టున్నాయి. పద్మ సరోవరాలలో తామర పువ్వులని ధ్వంసం అయిపోయాయి. చేపలు మొదలైన జలచరాలని ఆకులితాలైనాయి. దాంతో ఆ సరోవరాలు మొహాలు ముడుచుకుని కళ్ళు మూసుకుని సీతను ఓదారుస్తున్నట్టున్నాయి. అప్పుడు అడవిలో ఉన్న క్రూర జంతువులన్నీ రావణుడి మీద కోపాన నీడను అనుసరించి సీతను వెంబడించాయి. జలపాతాలే కన్నీటి ధారలుగా, ఉన్నత శిఖరాలే ఎత్తిన చేతులుగా అక్కడి పర్వతాలన్నీ రావణుడు సీతను ఎత్తుకుపోతున్నందుకు దుఃఖిస్తున్నట్టున్నాయి. సూర్యుడు సీతాపహరణం చూసి దైన్యంతో ప్రభాహీనుడై తెల్లబోయాడు.
రావణుడు రామభార్య అయిన సీతను అపహరించుకుపోతున్నాడే, ధర్మం ఏది, సత్యం ఎక్కడా, నిష్కాపట్యం ఏది, దయమాత్రం ఎక్కడుంది అంటూ సర్వభూతాలు గుంపులు గుంపులుగా చేరి విచారించాయి. లేడి పిల్లలు భయపడిపోయి దీనంగా ఏడ్చాయి. చూసి చూసి కన్నీటితో చూపులు మందగించగా వణికిపోయాయి. ఇలా మాటిమాటికి నేలకేసి చూస్తూ జుట్టు విడిపోయి బొట్టు చెరిగిపోయి రామ లక్ష్మణ అంటూ గోలపెడుతున్న సీతను రావణుడు తన వినాశనానికే తీసుకుపోయాడు. ఇంత ఏడ్చినా, ఇంత గోలపెట్టినా, ఇంత దూరం వచ్చినా రామలక్ష్మణులు ఎక్కడా కనపడకపోయినందుకు భయభ్రాంత అయిపోయి సీత మొహం వేలాడేసుకుంది. 55వ సర్గ. సీత రావణుణ్ణి గ్రహించడం. సీత మహోద్విగ్నురాలైపోయింది. రోషం వల్ల, రోదనం వల్ల ఆమె కళ్ళెర్రబడిపోయాయి. ఆమె జాలిగా ఇలా ప్రారంభించింది. రావణ, నీచ! రాముడు లక్ష్మణుడు కూడా ఆశ్రమంలో లేకుండా చూసి నన్ను తీసుకొస్తున్నావే, నీకు సిగ్గులేదు? నన్ను తీసుకుపోవడానికి ఎదురుగా వచ్చే మొగతనం లేక పిరికి పందవై మాయలేడిని పంపి మోహపెట్టి నువ్వే నా భర్తను దూరంగా లాక్కుపోయావు. నన్ను రక్షించడానికి వచ్చిన నా మామగారి స్నేహితుడు జటాయువును కూడా నువ్వు పడగొట్టావు. నేను రావణుణ్ణి అని చెప్పి యుద్ధం చేయకుండా నువ్వు నన్ను తీసుకుపోతున్నావు. ఛీ, ఏం పరాక్రమం ఇది! ఎవరూ లేకుండా చూసి స్త్రీహరణం, అందులోనూ పరస్త్రీహరణం చేశావే, ఇప్పటికీ నీకు సిగ్గు రావడం లేదా? శూరమ్మన్యుడివైన నీ ఈ దుష్కృత్యం లోకులు తరతరాలు యుగయుగాలు చెప్పుకుంటూనే ఉంటారు. నువ్వు అంతగా చెప్పుకున్నావే నీ శౌర్యము, నీ బలపరాక్రమాలు. ఛీ, నీ చరిత్ర కులానికంతకి మాయని మచ్చవేస్తోంది. ఛీ, నువ్వింత వడిగా పారిపోతే ఏం చేస్తావు? మొగతనం ఉంటే ఒక క్షణం ఆగు, నీ ప్రాణాలు ఎగిరిపోకపోతే చూస్తాను. నువ్వు రామలక్ష్మణుల కళ్ళబడ్డావంటే పెద్ద సైన్యంతో వచ్చినా నువ్వు క్షణమైనా నిలవలేవు. పిట్ట దావాగ్ని తాకలేనట్టు నువ్వు రామలక్ష్మణుల బాణస్పర్శ లేసిమో సహించలేవు. కనుక ఇప్పటికైనా నీకు మేలు కావలిస్తే నన్ను విడిచిపెట్టు. నువ్వు నన్ను విడిచిపెట్టకపోతే రోషావిష్టుడై నా భర్త నిన్ను నాశనం చేయడానికి తమ్మునితో కూడా వచ్చి పడతాడు. పాపం, నా కోసం నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నావు, కానీ అప్పుడు ఇదంతా వ్యర్థమైపోతుంది. నువ్వేదో ఆశపడుతున్నావు కానీ మహేంద్ర సమానుడైన నా భర్తను చూడకుండా శత్రువు అధీనంలో ప్రాణాలతో క్షణమైనా ఉండను. నువ్వు నీ హితము కోరుకోవడలేదు, నీ శ్రేయస్సు చూసుకోవడలేదు. మరణం ఆసన్నమైనప్పుడు ఎవరికీ మంచి పనికిరాదు. నీకు ఇది భయపడవలసిన సంగతి, కానీ నీకదేమీ తెలియడం లేదు. నిజమే, నీ మెడలో ఇప్పుడు కాలపాసం తగులుకునుందిలే. నువ్వింక త్వరలోనే బంగారు వృక్షాలు చూడగలవు. రుధిర ప్రవాహంతో నిండి ఉన్న వైతరణి నదిని కూడా నువ్వు త్వరగానే చూస్తావు. భయంకరమైన అసిపత్ర వనం నీ దగ్గరికే వచ్చింది. బంగారపు పువ్వులు, వైఢూర్యపు ఆకులు, ఇనప ముళ్ళు గల బూరుగు చెట్లు కూడా నువ్వు త్వరలోనే చూస్తావు. మహాత్ముడైన రామునికి ఇలాంటి అపకారం చేసిన నువ్వు విషం తాగిన వాడిలాగా త్వరగానే నశించిపోతావు. మహాధనుష్కుడైన నా భర్త తమ్మునితో కూడా ఈ క్షణాన్ని ఇక్కడ లేడు, కానీ నువ్వెక్కడికి పోగలవు? మహాబలశాలి అయిన రాముడు తన తీక్ష్ణ బాణాలతో తన భార్యను హరించిన నిన్ను ఎలాగో చంపేస్తాడు. ఇలా ఇంకా కఠినంగా గర్హిస్తూ రావణుడి దగ్గరున్న సీత భయంతో చాలా శోకించింది. అయినా రావణుడు సందేహించక ఆమెను తీసుకువెళ్ళిపోయాడు. 56వ సర్గ. రావణుడు సీతను లంకలో ప్రవేశపెట్టడం. సీతకు తనను రక్షించేవాడెవరూ కనపడలేదు. కానీ ఒక పర్వత శిఖరం మీద యనమండుగురు వానర వీరులు మాత్రం కనపడ్డారు. వారైనా తన సంగతి రాముడికి చెప్తారని ఆలోచించి అప్పుడు సీత తన నగలు కొన్ని తీసి ఉత్తరీయంలో మూటగట్టి వారి మధ్య పడేసింది. సంభ్రాంతుడై ఉన్న రావణుడు అది చూడలేదు. పింగళ నేత్రులైన ఆ వానర వీరులు గోల పెడుతున్న సీతను చూశారు. రావణుడు పంపా సరస్సు దాటి తనకు మృత్యుకారణమైన సీతను దగ్గరుంచుకుని లంకకేసి బయలుదేరాడు. వాడు ధనుస్సు విడిచిన బాణం అంత వడిగా అడవులు, సరస్సులు, పర్వతాలు దాటాడు. మొసళ్ళు, తిమ్మిది మింగళాలు నిండి ఉన్న అపారమైన సముద్రం కూడా దాటేశాడు. అది చూసి చేపలు మొదలైన జలజంతువులు అడుక్కిపోగా కెరటాలు అణిగిపోయి సీత కోసం విచారిస్తూ సముద్రం స్తబ్దమైపోయింది. ఆకాశాన విహరిస్తున్న సిద్ధులు, చారణులు మొదలైన ఖేచరులు రావణుడికి ఇది అంతమే అన్నారు. రావణుడు మాత్రం గింజుకుంటున్న సీతను తీసుకుని లంకాపట్నం ప్రవేశించి అంతఃపురానికి వెళ్ళిపోయి త్రిపురాధిపతి అయిన మయుడు స్వయంప్రభను గుహలో ఉంచినట్టు సీతను అక్కడ ఉంచాడు. ఇంకా వాడు ఘోరాకారంతో భయంకరంగా ఉన్న పిశాచ స్త్రీలను పిలిచి, ఈమెని ఇక్కడ పురుషులు స్త్రీలు కూడా ఎవరు చూడకూడదు. రత్నాలు, ముత్యాలు, సువర్ణం, నగలు, నాణ్యాలు, వస్త్రాలు ఆమె ఎన్ని అడిగినా ఏమడిగినా ఈమెకు వెంటనే ఇచ్చేస్తూ ఉండండి. తెలుసో తెలియకో ఈ సీత ఎవరినైనా ఏమన్నా అన్నారంటే
ఈ సీతను ఎవరైనా ఏమన్నా అన్నారంటే వాళ్ళ బ్రతుకు అంతటితో సరి అని వాళ్ళని గట్టిగా ఆజ్ఞాపించి అక్కడి నుంచి బయలుదేరి ఇంకా చేయవలసిందేమిటి అని ఆలోచిస్తూ మహావీరులైన 8 మంది రాక్షసులను చూసి, కరుణి నివాస జనస్థానం ఇప్పుడు నాశనమైపోయింది కనుక సకల విధాల ఆయుధాలు పుచ్చుకుని మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి. భయం లేకుండా మీరు శౌర్యంతో అక్కడ విడిది చేసి ఉండండి. నేను జనస్థానంలో ఉంచి ఉండిన కరుణ్ణి, అతని మహాసేనాని రాముడు చంపేశాడు. రాముడికి నాకు దారుణమైన పగ ఏర్పడింది. నాకు కోపం వల్ల క్రోధము, ధైర్యం కంటే చాలా హెచ్చిపోతున్నాయి. నేను ఆ శత్రువుని అంతం చేసి ఆ పగ అంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఆ పని కాకుండా నేను నిద్రపోను. కరుణ్ణి సంహరించిన రాముడిని చంపకపోతే నాకు సుఖము క్షేమము లేవు. కనుక మీరు జనస్థానంలో ఉంటూ రాముడు ఏం చేస్తూ ఉంటాడో తెలుసుకుంటూ ఉండండి. మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రాముణ్ణి వధించడానికి ఉపాయాలు కనిపెడుతూ ఉండాలి. మహాయుద్ధాలలో నేను అనేక పర్యాయాలు మీ శక్తి సామర్థ్యాలు చూసి ఉన్నాను కనుకనే మిమ్మల్ని అక్కడికి పంపుతున్నాను అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ రాక్షసులు ఈ మాటలకి ఎంతో సంతోషించి రావణుడికి నమస్కరించి అంతర్ధానం పొంది జనస్థానానికి బయలుదేరారు. అయ్యో, రాముడితో విరోధం వచ్చిందే అన్న గుర్తు తెలియక రావణుడు సీత మన సొత్తయింది కదా అని చాలా సంబరపడ్డాడు. 57. రావణుడు తన నేలుకోమని సీతను కోరడం. అలా మహాబలవంతులైన క్రూర రాక్షసులని 8 మందిని జనస్థానానికి పంపి రావణుడు బుద్ధి పెడతలబట్టడం వల్ల మనం కృతకృత్యం అయినాం అనుకున్నాడు. ఈ దిలాసాతో అతను సీతను చూడడానికి అంతఃపురానికి బయలుదేరాడు. అప్పటికీ సీత కళ్ళలో నీళ్లు పెట్టుకుని శోకిస్తూనే ఉంది. వాయువేగాన పడి మహాసముద్రంలో మునిగిపోతున్న ఓడలాగా, గుంపు తప్పిపోయి కుక్కలు చుట్టుకున్న లేడిలాగా భయకంపిత అయి ఉన్న ఆమెని బలవంతాన దేవేంద్రవనంలా ఉన్న తన అంతఃపురం అంతా చూపించడానికి బయలుదేరదీశాడు. అతని అంతఃపురంలో మిద్దెలు మేడలు ఎన్నో ఉన్నాయి. వాటిలో వేల కొద్దీ సుందరాంగులు నిండి ఉన్నారు. వాటిలో రకరకాల పిట్టలున్నాయి. నవరత్నాలు రాసులుగా ఉన్నాయి. అక్కడి స్తంభాలన్నీ స్ఫటికపు రాళ్లతోనూ, దంతంతోనూ, వెండితోనూ, బంగారంతోనూ చేసినవే. వాటికి నవరత్నాలు పొదిగారు కూడా. అలాంటి భవనాల్లో రావణుడు సీతతో ఒకదానిలో ప్రవేశించాడు. దాని ముంగిట దేవదుందుములు మోగుతున్నాయి. దాని గుమ్మాలు బంగారంతో చేశారు. దాని కిటికీలు దంతాలతో చేసిన వెండి ఊచలు అమర్చి బంగారపు తెరలు కప్పారు. పాలగచ్చు చేసిన నేల మీద కూడా అక్కడక్కడ రత్నాలు పొదిగారు. దానికి చేరి దిగుడు బావులు, కొలనులు ఉన్నాయి. అవన్నీ చూపించి సీతను ప్రలోభ పెడుతూ రావణుడు ఇలా అన్నాడు. సీత, రాక్షసులు 32 కోట్లు. వాళ్ళందరూ ఏ పనైనా చేయగలరు. వాళ్ళకందరికీ నేను ప్రభువుని. వాళ్ళలో ముఖ్యులకి నాకు సంబంధించిన పనులు చేయవలసి వచ్చినప్పుడు ఒక్కొక్క పనికి ఒక్కొక్క 1000 మంది పరిచారకులను ఏర్పాటు చేస్తాను. ఆ పరిచారకులందరూ ముసలి, మూతక, చీమా, చితుకు కాని యువకులు, మహాబలిష్ఠులు. అలాంటి నా రాజతంత్రం అంతా నీ అధీనం చేస్తున్నాను. నా ప్రాణం కూడా నీ చేతిలో ఉంచుతున్నాను. నువ్వు నాకు ప్రాణాల కంటే ఎక్కువ దానవు. నాకు ఎన్నో వేల మంది భార్యలున్నారు. వాళ్ళకందరికీ నేను మహారాణిని చేస్తాను. కనుక సీత, నువ్వు నా భార్యవై ఉండు. నువ్వు మరో ఊహ పెట్టుకోకు. నేను చెప్పింది బాగా ఆలోచించు. నన్ను సేవించు. నన్ను కరుణించడానికి నువ్వు తగుదువు. ఈ లంకాపట్నం 100 యోజనాల సముద్రం మధ్యలో ఉంది. దేవదానవులతో ఇంద్రుడు దండెత్తి వచ్చినా దీన్ని జయించలేడు. దేవతలలోనూ, యక్షులలోనూ, గంధర్వులలోనూ, పక్షులలోనూ కూడా నాకు సాటి అయిన బలవంతుడు లేడు. రాముడు మనిషి, తేజోహీనుడు, రాజ్యభ్రష్టుడు, దీనుడు, ముని. వాడి ఆయువు చెల్లిపోయింది. ఇక వాడితో నీకేం ప్రయోజనం? కనుక నన్నే భర్తగా సేవించుకో. నేనే నీకు తగిన భర్తను. సీత, కాలం వృధా చేసుకోకు. యవ్వనం శాశ్వతం కాదు. కనుక ఇప్పుడే నాతో సకల భోగాలు అనుభవించు. ఇక రాముని చూద్దామనే పేరాశ పెట్టుకోకు. ఇక్కడికి రావడానికే కాదు, రావాలనుకోవడానికి కూడా అతనికి శక్తి చాలదు. ఆకాశాన మహావేగంతో సంచరించే వాయువును తాళ్లతో ఎవడు కట్టగలడు? భగభగ మండుతున్న అగ్నిజ్వాలను ఎవడు పట్టుకోగలడు? ఈ లంకకు రావడం అంటే అలాంటిదే. నా అధీనంలో ఉన్న నిన్ను పరాక్రమించి తీసుకుపోగలవాడు ముల్లోకాలలోనూ లేడు. ఈ లంకారాజ్యం అంతా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పాలించు. నేను, నా వంటి వాళ్ళు, దేవతలు కూడా నీకు దాసులై ఉంటాం. ఈ లంకారాజ్యానికి పట్టాభిషేకం పొంది నువ్వు నన్ను ఆనందపెట్టు. నువ్వు పూర్వజన్మలో మొదట పాపం చేశావు. అది నీ వనవాసంతో చెల్లిపోయింది. తర్వాత నువ్వు గొప్ప పుణ్యం చేశావు. దానికి ఫలం ఈ లంకారాజ్యాధిపత్యం. ఇహ ఇది అనుభవించు. ఇక్కడి పుష్పాలు చాలా పరిమళం గలవి. ఇక్కడ భూషణాలు వెలలేనివి. ఈ పూలమాలలు, ఆ నగలు ధరించి నాతో సకల సుఖాలు అనుభవించు. కుబేరుడికి సూర్యమండలంలాగా మెరిసిపోయే విమానం ఉంది.
దాని పేరు పుష్పకం. అతన్ని జయించి నేనది స్వాధీనపరుచుకుని ఉన్నాను. అది చాలా విశాలమైనది, చాలా చక్కనిది. నాతో కూడా దాని మీద విహరించి ఆనందించు. నీ మొహం పద్మంలా ఉంది, స్వచ్ఛంగా ఉంది, చాలా చక్కగా ఉంది. కానీ విచారం వల్ల దాని శోభ తగ్గిపోయింది కనుక ఇక విచారించకు. రావణుడిలా చెప్పగా సీత పైట కొంగుతో మొహం కప్పుకుని కన్నీళ్లు విడిచింది. చింత వల్ల శోభ తగ్గి ధ్యానపరురాలై ఉన్న సీతను చూసి మళ్ళీ రావణుడు, సీత సిగ్గుపడకు, ధర్మం భంగపడిపోతుందని కూడా విచారించకు. ఏమంటే ఇప్పుడు నీకు నాకు కలిగే సంబంధం ఋషులు అంగీకరించిందే. ఇదిగో స్నిగ్ధాలైన నీ పాదాలు నా శిరస్సుల మీద పెట్టుకుంటాను. నా మీద అనుగ్రహం చూపించు. నేను నీ స్వాధీనం అయిపోయాను, నీకు దాసుణ్ణైపోయాను. నేను ఇలా దీనంగా మాట్లాడుతున్నాను, కానీ ఈ రావణుడు ఇంతవరకు ఎలాంటి అందగతిని కూడా శిరస ప్రార్థించి ఎరుగడు అని చెప్పి చివరికి ఏమైనా సరే చివరికి సీత నా సొత్తే అనుకున్నాడు. తన సొత్తు మృత్యువే అని అతను ఎరుగడు. 58. రావణుడు సీతని అశోకవనంలో ఉంచటం. రావణుడిలా చెప్పగా అంతవరకు శోకిస్తున్న సీత రావణుడికి తనకు మధ్య ఒక గడ్డిపరక వేసుకుని నిర్భయంగా ఇలా అంది. దశరథుడని ఒక మహారాజు. ఆయన ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు, పర్వతంలాగా అచంచలుడు, సత్యసంధుడు, మహాజ్ఞాని. ఆయన కొడుకే రాముడు. రాముడంటే 3 లోకాల్లోనూ దిశలు తెల్లవారుతాయి. అతడు మహాధర్మాత్ముడు, దీర్ఘబాహుడు, విశాలాక్షుడు. అతనే నాకు భర్త, దైవము. అతను ఇక్ష్వాకుల వంశీయుడు, సింహస్కందుడు, మహాతేజశాలి. అతనే తన తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి నీ ప్రాణం తీయబోతున్నవాడు. అతను చూస్తూ ఉండగా నువ్వు నన్ను తాకి ఉండినట్టయితే అప్పుడే కరుడులాగే నువ్వు కూడా నేలపాలై ఉందువు. భయంకరాకారులైన రాక్షసులు నీ చేతిలో ఎందరో ఉన్నారని, వాళ్ళంతా మహావీరులని చెప్పావే. కానీ గరుత్మంతుని ఎదుట పాముల్లాగా రాముడి ఎదుట వాళ్ళందరూ కూడా పిరికి వందలైపోతారు. గంగానది కెరటాలు తీరం కోసేసినట్లు ఆ రాముని బాణాలు నీ శరీరం ముక్కలు ముక్కలు చేసేస్తాయి. దేవదానవులకు నువ్వు అవధ్యుడివే కావచ్చు, కానీ రాముడితో వైరం పెట్టుకున్నావు, ఇక ప్రాణాలతో బయటపడవు. రాముడు నీ అంతం చూస్తాడు. యూపస్తంభానికి కట్టిన పశువుకిలాగే నీకు కూడా ఇక బ్రతుకు అబద్ధం. రాముడు నిన్ను రోషంగా చూస్తేనే చాలు, నువ్వు ఆ క్షణంలోనే బుగ్గైపోతావు. రాముడు ఆకాశం నుంచి చంద్రుని పడగొట్టగలడు, నాశనము చేయగలడు, సముద్రం ఇంకిపోయేటట్టు కూడా చేయగలడు. ఇక సీతను విడిపించుకోగలడు అని చెప్పడం ఎందుకు? నీ ఐశ్వర్యం పోయింది, నీ బలం సన్నగిలింది, నీ ఇంద్రియాలు చెడిపోయాయి, నీకు చావు మూడింది. నీ మూలాన లంక విధవరాలైపోతుంది. నా భర్తతో కలిసి ఉన్న నన్ను విడదీశావు. ఈ పాపకర్మ నీకు శ్రేయస్కరం కాదు. దైవబలంతో మహాతేజస్శాలి అయిన నా భర్త శూన్యమైన దండకారణిలో నిర్భయంగా ఉన్నాడు. ఆ రాముడి యుద్ధంలో శరవర్షం కురిసి నీ శరీరాన్నించి దర్పము, బలము, పరాక్రమము, మిడిసిపాటు తొలగించేస్తాడు. తొందరపడకు. ప్రాణికోటికి అంతం దగ్గర పడ్డప్పుడు కాలవశాన నరులకు పెడతల బుద్ధి కలుగుతుంది. నీకు నీ రాక్షస జాతికి నీ అంతఃపురానికి అంతం వచ్చింది. అంచేతనే నువ్వు నన్ను హరించుకువచ్చావు. నీకు ఆ కాలం వచ్చింది. బ్రాహ్మణుల మంత్రాలతో పవిత్రమై శుశ్రువాలతో నిండి శాల మధ్య ఉండే యజ్ఞవేదిక మీద చండాలుడు కాలు పెట్టలేడు. అలాగే ధర్మనిత్యుడైన రాముని ధర్మపత్నిని నువ్వు స్పర్శించడం చేత మహాపాపివైన నీకు శక్యం కాదు. పద్మసరోవరంలో రాజహంసతో క్రీడించే ఆడహంస నీటికాకిని కళ్ళతో చూడరైనా చూడదు. సహజంగా జడమైన నా ఈ శరీరం నువ్వు బంధించు, తిను. నాకు ఈ శరీరం ముఖ్యం కాదు. భూమి మీద ఉన్నంత కాలము నేను అపవాదు మాత్రం భరించలేను. నిప్పులు కక్కుతూ ఇలా చెప్పి సీత మరి మాట్లాడడం మానేసింది. దాని మీద రావణాసురుడు ఆవిడ్ని భయపెడుతూ, సీత నా మాట విను, 12 మాసాలు నీకు వ్యవధిస్తున్నాను. ఈ లోపల నువ్వు నన్ను అంగీకరించి నా భార్యవు కాకపోతే ప్రొద్దుటి ఉపాహారం నిమిత్తం నా వంటవాళ్ళు నిన్ను ముక్కలుగా కోసేస్తారు అని కఠినంగా చెప్పాడు. తర్వాత భయంకరాకారం గల రాక్షస స్త్రీలను చూసి మీరేమే దర్పం అణిగించండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత చుట్టూ మూగారు. అప్పుడు రావణుడు క్రోధపరవశుడై భూమి బద్దలైపోయేంతగా నేల మీద తన్ని, ఈ సీతని అశోకవనంలో ఉంచండి, అక్కడ ఈమెను చాలా గుప్తంగా ఉంచండి, తర్జించి బోధించి బుజ్జగించి అడవి ఏనుగును దారికి తీసుకురండి అని గట్టిగా ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ రాక్షసాంగనలు సీతను అశోకవనానికి తీసుకుపోయారు. ఆ వనంలో సర్వకాల సర్వావస్థల యందు పళ్ళుండే రకరకాల ఫలవృక్షాలు ఎన్నో ఉన్నాయి. రకరకాల పూల చెట్లు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఎప్పుడు బలిసి ఉండే చక్కని పిట్టలు కూడా లెక్క లేకుండా ఉన్నాయి. ఆ తోటలో సీత ఆ రాక్షస స్త్రీల మధ్య పెద్ద పుల్ల మధ్య చిక్కుకున్న ఆడలేడిలా ఉంది. 59. రాముడు వెనక్కి బయలుదేరి లక్ష్మణుని కలుసుకోవడం.
లేడీ అయి వచ్చిన మారీచుడిని సంహరించి సీతను చూడాలని రాముడు త్వరగా బయలుదేరి వస్తుండగా ఒక నక్క వెనక్కి వచ్చి వికటంగా ఊళ్ళపెట్టింది. దాంతో రాముడికి శరీరం గరిపుడిచింది. ఇది అశుభం సూచిస్తోంది. రాక్షసుల చేత భక్షించబడకుండా సీత భద్రంగా ఉండి ఉంటుందా? మృగరూపి అయిన మారీచుడు సరిగ్గా నాలాగే అన్నమాట లక్ష్మణుడు విని ఉంటాడా? అది వినే ఉంటే ఆమె పంపున అతను నా కోసం తప్పకుండా బయలుదేరే ఉంటాడు. మారీచుని మోసం చూడగా రాక్షసులు సీతను చంపడానికి చూస్తున్నారనడం నిశ్చయమే. సీత లక్ష్మణుడు క్షేమంగా ఉంటారా? ఈ జనస్థానం కోసం నేను రాక్షసులతో విరోధం పెట్టుకున్నాను. ఇప్పుడు దుర్నిమిత్తాలు అనేకాలు కనపడుతున్నాయి అని సందేహిస్తూ నడిచాడు. దీనుడై ఉన్న రామునికి అప్రదక్షిణంగా తిరుగుతూ దీనంగా చూస్తూ పక్షులు కటువుగా కూశాయి. అది గుర్తించి రాముడు మరీ వడిగా నడకసాగించాడు. సీతని లక్ష్మణుని తలుచుకుంటూనే వస్తూ అతను దూరాన తనకేసే వస్తున్న లక్ష్మణుని చూశాడు. దుఃఖితులు విషణులు అయిన అనందములిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు రాముడు రాక్షసాక్రాంతమై ఉన్న స్థలంలో సీతను ఒంటిగా విడిచి వచ్చినందుకు చాలా కటకటపడుతూ అతను చేయి పట్టుకుని, నువ్వు సీతను విడిచి ఇలా రావడం నాకు చాలా గర్హంగా ఉంది. మనకు క్షేమం కలుగుతుందా? ఇక్కడ నాకు అన్ని దుశ్శకునాలే కనపడుతున్నాయి. రాక్షసులు సీతను భక్షించైనా ఉంటారు, హరించుకుపోయినా ఉంటారు, సందేహం లేదు. తమ్ముడు, సీత ప్రాణాలతో మనకు దక్కుతుందా? బంగారపు లేడి తను దూరంగా తీసుకుపోయి నేను కొట్టగా నిజరూపం పొందింది. మారీచుడే అలా వచ్చాడు, కానీ చచ్చిపోయాడు. నా మనసంతా కరిగిపోయి ఉంది. నా ఎడమ కన్ను అదురుతోంది. లక్ష్మణ, సందేహం లేదు, సీత చనిపోయి ఉంటుంది, లేకపోతే రాక్షసులు తీసుకుపోతూనే ఉంటారు అని నిష్ఠూరంగా అన్నాడు. 60. రాముడు భయపడుతూ ఆశ్రమానికి రావడం. తమ్ముడు, అందరినీ విడిచి నన్ను మాత్రం విడిచిపెట్టలేక సీత నాతో దండకారణ్యానికి వచ్చింది. ఆమెను నువ్వు విడిచి వచ్చావు. ఆమె ఏది? రాజ్యభ్రష్టున్నై దీనున్నై దండకారణ్యంలో అల్లాడుతున్న నాకు దుఃఖంలో సహాయురాలై వచ్చిన ఆ సీత ఏది? యవతిని విడిచి నేను క్షణమైనా బ్రతికి ఉండలేను. దేవకన్య వంటి ఆ నా ప్రాణ సహాయురాలు ఎక్కడుంది నాయనా? ఆమె లేకపోతే నాకు పృథివీ రాజ్యమే కాదు, స్వర్గరాజ్యం కూడా అక్కర్లేదు. నాకు ప్రాణాల కంటే ఎక్కువైన సీత బతికి ఉందా? నా వనవాస వ్రతదీక్ష భగ్నమైపోదు కదా? సీత కోసం నేను ప్రాణాలు విడిచి నువ్వు ఒక్కడివే మళ్ళీ అయోధ్యకు వెళితే తన కోరిక నెరవేరి కైక సుఖాలను భవిస్తుందా? కొడుకుతోనూ ప్రాజ్య విశాల రాజ్యంతోనూ సకల సుఖాలు అనుభవించే సవితిని కొడుకు కోడలు పోయిన కౌసల్య దీనురాలై సేవించుకోవలసి వస్తుందా? ఇంతెందుకు? సీత బతికి ఉంటే నేను ఆశ్రమానికి వస్తాను, ఆమె మరణించి ఉంటే నేను ప్రాణాలు విడిచేస్తాను. ఆశ్రమానికి వెళ్ళాక చిరునవ్వు నవ్వుకుంటూ సీత నాతో మాట్లాడకపోతే నేను నశించిపోయానన్నమాటే. లక్ష్మణ, నిజం చెప్పు, సీత బ్రతికే ఉందా? లేకపోతే నువ్వు ప్రమత్తుడవై ఉంటే రాక్షసులు తినేశారా? సీత బాల, ఎప్పుడూ దుఃఖాలెరగని సుకుమారి. నా వియోగం వల్ల ఆమె దుఃఖిస్తుంది. మాయకాడైన ఆ మారీచుడు లక్ష్మణ అనడం విని నువ్వు భయపడ్డావు కదూ? సీత కూడా విన్నదనుకుంటాను. భయపడి ఆమె నిన్ను తొందరపెట్టింది, అంచేత నువ్వు నా కోసం బయలుదేరావు. అయితే నువ్వు సీతను విడిచి రావడం సర్వవిధాలా చాలా తప్పు. క్రూరులైన రాక్షసులు పగ తీర్చుకోవడానికి వారికి అవకాశం ఇచ్చావు నువ్వు. కరుణ్ణి నేను సంహరించడం వల్ల మాంసాశనులైన రాక్షసులు చాలా దుఃఖిస్తున్నారు. ఆ దుర్మార్గులు సీతను తప్పకుండా చంపేసి ఉంటారు. అయ్యో, నేను ఎలాంటి విపత్తులో చిక్కుకున్నాను, ఇప్పుడేం చేయను? ఇదంతా దైవయోగం అనుకుంటాను అంటూ సీతను గురించి పలవరిస్తూనే దుఃఖిస్తూనే రాముడు ఆశ్రమానికి వచ్చాడు. ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది. దాహం వల్ల నాలుక ఎండిపోయింది. దీనికి సాయం నడక. దీంతో మనసు చెడి అప్పటికే దీనుడై ఉన్న లక్ష్మణుని గర్హిస్తూ రాముడు వచ్చేటప్పటికి ఆశ్రమం శూన్యంగా ఉంది. అయినా రాముడు పర్ణశాల అంతా వెతికాడు. సీత విహరించే స్థలాలు చూశాడు. ఇదిగో ఇక్కడ ఉంటుంది అనుకుంటూనే ఆశ్రమం అంతా గాలించాడు. చివరికి పరమ దుఃఖితుడైపోయాడు. 61. రాముడు భయపడుతూ ఆశ్రమానికి రావడం. ఇంకా ఆశ్రమానికి రాకుండానే మార్గమధ్యనే దుఃఖార్దితుడై ఉన్న లక్ష్మణుని, తమ్ముడు, నేను నీ మీద నమ్మకం వల్ల సీతను విడిచి వచ్చాను. ఆమెను విడిచి నువ్వెందుకు వచ్చావు? నిన్ను చూడగానే నువ్వు సీతను విడిచి వచ్చావని నేను చాలా విచారించాను. అదే నిజమైంది. సీత లేకుండా ఒక్కడివే వస్తున్న నిన్ను చూడగానే నా ఎడమ కన్ను ఎడమ బాహువు అదిరాయి, నా గుండెలు కొట్టుకున్నాయి అన్నాడు. ఇలా పరమదుఃఖితుడైన రామునికి అప్పుడు లక్ష్మణుడు తాను కూడా దుఃఖిస్తూనే, అన్నా, నా స్వబుద్ధితో నేను ఇలా రాలేదు. పరుషవాక్కులతో నన్ను ఆమె తరిమింది, అంచేత వచ్చాను. అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని నువ్వన్నట్టున్న మాట వదిన విన్నది. అది విని నీ మీద స్నేహంతో భయవిహ్వల అయి నన్ను వెళ్ళు వెళ్ళు అని తొందర పెడుతూ ఏడ్చింది. అన్ని మాటలు ఆమె అంత తొందర పెట్టినా నేను కంగారు పడక
నీ బలపరాక్రమాలు నేను ఎరుగుదును కనుక అన్నయ్యకు అపాయం కలిగించగల రాక్షసుడిని నేను చూడలేదు. ధైర్యం తెచ్చుకో. ఎవడో అలా కూశాడు. దేవతలను కూడా రక్షించగల మా అన్నయ్య నీచము గర్హితము అయిన రక్షించు అన్న మాట అంటాడా? నిజంగా రాక్షసుడే ఎవడో అలా అన్నాడు. ఆ మాట అయినా వికృతంగా ఉంది, కానీ మా అన్న మాటలా లేదు. కనుక క్షుద్ర స్త్రీలలాగా నువ్వు ఇలా ఏడవకూడదు. మనసు సరిచేసుకో. ధైర్యంగా ఉండు. రాముణ్ణి యుద్ధంలో ఓడించగలవాడు త్రిలోకాలయందు ఇప్పటికి పుట్టలేదు, ఇక ముందు పుట్టపోడు. ఇంద్రాదులకు కూడా మా అన్న అజేయుడు అని ఇలా నేనెంత చెప్పినా గ్రహించక మా వదిన గోడుగోడని ఏడుస్తూ, మీ అన్న చచ్చిపోతే ఎలాగైనా నువ్వు నన్ను పొందుదామనుకుంటున్నావు. నీకు ఇలాంటి దుస్సంకల్పం తప్పకుండా ఉంది, కానీ నీ కోరిక సిద్ధించదు. భరతుని దుస్సలహాతో నువ్వు మా వెంట వచ్చావు కనుకనే మీ అన్న ఎంత గోల పెట్టినా నువ్వు వెళ్లకుండా ఉన్నావు. నువ్వు ప్రచ్ఛన్న శత్రుడవు. నిజంగా నువ్వు నా కోసమే వచ్చావు. రామునికి ఎలాగా అపాయం వస్తుంది అనే చూస్తున్నావు. అంచేతనే నువ్వు నీ అన్నను రక్షించడానికి వెళ్లకుండా ఉన్నావు అని చాలా నిష్ఠురాలాడింది. దాంతో నాకు కోపం వచ్చింది. నా కళ్ళు ఎర్రబడ్డాయి. పెదవులు వణికి మాట రాక బయలుదేరి వచ్చేశాను అని వివరంగా చెప్పాడు. దాని మీద రాముడు మరీ పరితపిస్తూ, తమ్ముడు, నువ్వు లక్ష్య చెప్పు. నువ్వు సీతను విడిచి రావడం చాలా తప్పు. రాక్షసులను సంహరించడంలో నువ్వు నా శక్తి ఎరిగి ఉండి కూడా సీత ఏదో అందని వచ్చేసావు. ఆడది పరుషంగా మాట్లాడిందని రోషం తెచ్చుకున్నా నువ్వు ఇంకేం చెప్పినా నాకు తృప్తి లేదు. నువ్వు సీత పరుషవాక్కులు విని సర్వవిధాలా నువ్వు నా ఆజ్ఞ మీరావు. ఎవడు నన్ను వంచించి ఆశ్రమం నుంచి ఇలా తీసుకువచ్చాడో ఆ రాక్షసుడు ఇదిగో నా బాణంతో నేలకూలి ఉన్నాడు. పడిపోగానే వాడు లేడి రూపు విడిచి నిజరూపం ధరించాడు. అప్పుడే వాడు నేను అన్నట్టుగా అన్నాడు. దాంతో నువ్వు సీతను విడిచి వచ్చావు అన్నాడు. 62. రాముడు సీత కోసం దుఃఖించడం. ఇలా అంటూ రాముడు ఆశ్రమానికి వచ్చేటప్పుడు అతని ఎడమ కన్ను అదిరింది. శరీరం అంతటా వణుకు పుట్టి తూలిపోయాడు. దుశ్శకునాలెన్నో కనపడగా అతను మాటిమాటికి సీత క్షేమంగా ఉన్నట్లేనా అని అడుగుతూనే ఉన్నాడు. ఇలా సీతను చూడడానికి తొందరపడుతూ వచ్చి ఆశ్రమం శూన్యంగా ఉండడం చూసి ఉద్విగ్న మానసుడైపోయాడు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి మరో చోటికి దుముకుతూ అతను సీత సంచరించే స్థలాలని చూశాడు. సీత లేకపోవడం వల్ల పర్ణశాల హేమంతకాలన శోభ తగ్గిపోయిన తామర పువ్వులాగా ఉంది. పువ్వులన్నీ వాడిపోయాయి. అంచేత అక్కడి చెట్లని దుఃఖిస్తున్నట్టున్నాయి. ఆశ్రమ మృగాలు, పక్షులు మొహాలు వేసుకున్నాయి. అక్కడి నుంచి వనదేవతలు వెళ్ళిపోయారు. ఎక్కడి దర్భాసనాలు అక్కడే చిమ్మేసినట్లున్నాయి. ఇదంతా చూసి రాముడు మళ్ళీ దుఃఖించాడు. సీత హరించబడి ఉంటుంది, లేకపోతే చనిపోయి ఉంటుంది, అది కాకపోతే మాయమైపోయి ఉంటుంది. అలాగా కాకపోతే ఎవళ్ళో ఆమెను తినేసి ఉంటారు, లేక ఎక్కడో దాక్కుని ఉంటుంది. అడవి చూడ్డానికైనా వెళ్ళి ఉంటుంది. పువ్వులు కోయడానికో పళ్ళు తేవడానికో వెళ్ళి ఉంటుంది. పద్మాల కోసం సరోవరానికో నీళ్ల కోసం గోదావరికో అయినా వెళ్ళి ఉంటుంది అనుకుంటూ రాముడు దుఃఖిస్తూనే చెట్టు పుట్ట వనం అంతా తిరిగాడు. కడిమి చెట్టు, నీ పువ్వులంటే నా సీతకెంతో ఇష్టం. ఆమె ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలిసి ఉంటే చెప్పు. మారేడు చెట్టు, నా సీత చిగురుటాకుల్లాగా అతి కోమలమైనది, పచ్చని పట్టుబట్ట కట్టుకున్నది. నువ్వు ఆమెను చూసి ఉంటే నాకు చెప్పు. అర్జున వృక్షమా, నువ్వంటే నా సీతకు చాలా ఇష్టం. అమాయకురాలైన జనక మహారాజు కూతురు బ్రతికి ఉందా? ఈ కకుభ వృక్షం చిగుళ్లతోనూ పువ్వులతోనూ నిండి చాలా రమ్యంగా ఉంది. కకుభోరు అయిన సీత సంగతి దీనికి తెలిసి ఉంటుంది. తుమ్మెదలు మూగి ఉన్న ఈ తిలక వృక్షానికైనా తన ఎడల చాలా ప్రీతిగల సీత సంగతి తెలవకుండా ఉండదు. అశోక వృక్షమా, శోకం పోగొట్టడానికి నీకు చాలా శక్తి ఉంది. నా ప్రియురాలిని నాకు చూపించి నన్ను నీ పేరుగలవాణ్ణి చెయ్యి. తాళవృక్షమా, నా సీతను నువ్వు చూసి ఉంటే దయ ఉంచి నాకు చెప్పు. నేరేడు చెట్టు, నీ పళ్ళలాగే నిగనిగలాడే నా సీతను చూసావా? కొండగోగు, చక్కని పువ్వులతో నువ్వు ఇప్పుడు చాలా రమ్యంగా ఉన్నావు. నువ్వైనా నా సీత సంగతి చెప్పు. ఇలా రాముడు మామిడి చెట్లను, పనస చెట్లను, కురవక వృక్షాలను, దానిమ్మ చెట్లను, మల్లితీగలను, మాధవీలతలను, సంపెంగ పొదలను, మొగలి డొంకలను అడుగుతూ ఉన్మత్తుడిలాగా అడవి అంతా తిరగసాగాడు. ఇలా కాదు, ఓ లేడీ, మృగనేత్ర అయిన నా సీతను చూసావా నువ్వు? ఓ మత్తేభమ, గజనాసూరు అయిన నా సీతను నువ్వుగానే చూసావా? ఓ పులి, నా సీత చంద్రముఖి. ఆమె జాడ నీకేమైనా తెలిసినా? సీత, అదుగో దూరాన కనబడుతున్నావు. చెట్టు చాటును నక్కుతావేంటి? నాతో మాట్లాడమే. నుంచో నుంచో, నీ మీద నాకు దయలేదు. నువ్వంతగా హాస్యాలాడేదానువు కాదే.
నీకు నా మీద దయలేదు. నువ్వంతగా హాస్యాలాడేదానివి కావే, నన్నెందుకిలా ఉపేక్షిస్తావు? నువ్వెంత దాగుందామన్నా నీ పచ్చని పట్టుచీర నాకు నిన్ను చూపించేస్తోంది. ఇప్పటికైనా నా మీద దయపుడితే అక్కడ ఆగు. అయ్యో, ఇటు చూసినా సీత లేనట్టుంది. లేకపోతే ఎవళ్ళైనా ఆమెను హింసించి ఉంటారు. అలా కాకపోతే ఇంత అవస్థలో ఉన్న నన్ను ఆమె ఉపేక్షించి ఊరుకోదు. నేను లేకుండా చూసి రాక్షసులు ఆమెని తినేసి ఉంటారు. చక్కని ముక్కు, చక్కని పలువరుస, చక్కని కుండలాలో గల ఆ చంద్రవదనం శోభ తగ్గి ఉంటుంది. సమస్త కంఠాభరణాలతో నిండి సంపెంగ మొగ్గలా ఉన్న ఆమె కంఠం వాళ్ళు మింగేసి ఉంటారు. అంగదాలు, కంకణాలు, మురుగులు, గొలుసులు, ఉంగరాలు మొదలైన నగలతో మెరిసిపోతూ భయం వల్ల విసరపడుతూ వణికిపోతున్న ఆమె చేతులు వాళ్ళు కొరికేసి ఉంటారు. సీతను రాక్షసులు తినడానికే నేను విడిచిపెట్టినట్లయింది. బాటసారుల్లో నుంచి తప్పిపోయినట్టున్న బహుబాంధవి ఆ సీత రాక్షసుల వాత పడే ఉంటుంది. లక్ష్మణ, వీరాది వీర, ఆవిడెక్కడుందో చూడబోయి. హా సీత, నువ్వెక్కడున్నావు అంటూ అతను అరణ్యం అంతా తిరిగాడు. కొండలన్నీ గాలించాడు, నదులన్నీ వెతికాడు, మళ్ళీ మళ్ళీ వెతికిన చోట్లే వెతికాడు. 63. రాముడు సీత కోసం పర్వత ప్రదేశాలన్నీ వెతకడం, పర్ణశాలలో సీత లేకపోవడము, ఆసనాదులన్నీ చిందరవందరైపోవడము చూసి రాముడు సీత సీత అంటూ గట్టిగా పిలుస్తూ కొంతసేపు తల్లడిల్లి చివరికి లక్ష్మణుని 2 భుజాలు పట్టుకుని, తమ్ముడు, సీత ఏది? ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందా? లేకపోతే ఎవడైనా తీసుకుపోయాడంటావా? తినేశాడంటావా? సీత, ఏ చెట్టు చాటునైనా నక్కి ఉండి నాతో వేళాకోళం చేస్తున్నావా? నిన్ను విడిచి నేను ఉండలేను. నువ్వు కనపడితే కానీ నా దుఃఖం తగ్గదు. నువ్వు ఆడుకునే లేళ్లు నువ్వు లేక తెల్లబోయి ఉన్నాయి. కళ్ళనీళ్లు పెట్టుకుని నిన్నే తలుచుకుంటున్నాయి. లక్ష్మణ, సీత లేకపోతే నేను బ్రతకలేను. నాయన, సీత కోసం దుఃఖించి చివరికి నేను చచ్చిపోతాను. పరలోకంలో నాయనగారు నన్ను తప్పకుండా చూస్తారు. 14 ఏళ్ళు వనవాసం చేస్తానని నువ్వు మాట ఇచ్చావు, కానీ ఆ కాలం పూర్తి చేయకుండానే నువ్వు ఇక్కడికి వచ్చేసావు. నువ్వు స్వేచ్ఛాచారివి, అనార్యుడవు, అసత్యవాదివి. ఛీ, చూడకూడదు అని పరలోకంలో నన్ను నాయనగారు తప్పకుండా నిందిస్తారు. సీత, విదేహరాజనందన, శోకసంతృప్తుణ్ణి, వివశుణ్ణి, దీనుణ్ణి, భగ్న మనోరథుణ్ణి నన్ను నిర్దయగా విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళావు? నన్ను విడిచిపెడతావా? నిన్ను విడిచి నేను బ్రతకగలనా అని రాముడిలాగా ఎంతో విలపించాడు. కానీ సీత కనపడలేదు. బురదలో కూరుకుపోయిన ఏనుగులాగా సీత కనపడక దుఃఖిస్తున్న రాముని చూసి లక్ష్మణుడు, మహాబాహు, విచారించకు, మనం వెళ్ళి ప్రయత్నించి చూద్దాం. ఈ అడవిలో లతాగృహాలెన్నో ఉన్నాయి. అడవిలో తిరగడం అంటే వదినకి ఎంతో ఇష్టం కనుక చూడ్డానికి అడవికి వెళ్ళి ఉంటుంది. లేకపోతే చక్కగా వికసించి ఉన్న తామర పువ్వుల శోభ చూడడానికి మడుగు దగ్గరికైనా వెళ్ళి ఉంటుంది. నదికి స్నానానికే వెళ్ళిందో, వేళాకోళం చేయడానికి ఎక్కడికైనా నక్కిందేమో. ఇంతకీ నిన్ను నన్ను పరీక్ష చేయడానికి ఏ చాటునైనా కూర్చుందేమో. దుఃఖించకు, సీత కనపడేదాకా అడవి అంతా గాలించేద్దాం అని చెప్పాడు. సౌహార్దంతో లక్ష్మణుడిలా చెప్పగా రాముడు అడవి అంతా వెతకడానికి బయలుదేరాడు. పర్వతం ఎక్కాడు, శిఖరం అంతా వెతికాడు, గుహలన్నీ చూశాడు. చివరికి లక్ష్మణ, సీత కనపడలేదు అని దుఃఖించాడు. అది చూసి లక్ష్మణుడు, అన్నా విచారించకు, తొందరపడకు. బలిని బంధించి విష్ణువు భూదేవిని పొందినట్లు నువ్వు తప్పకుండా సీతను చూస్తావు అని ఓదార్చాడు. కానీ అంత మాత్రాన రాముడికి ఊరట కలగలేదు. తమ్ముడు, అడవి అంతా చూసాం, మడుగులన్నీ వెతికాం, అనేక గుహలు వాగులు ఉన్న ఈ పర్వతం కూడా అంతా గాలించేశాం. సీత మాత్రం దొరకలేదు. ఆమె నాకు ప్రాణం కంటే ఎక్కువ అని దుఃఖించి కొంతసేపు విహ్వలుడైపోయాడు. అతని శరీరం వసివాడిపోయింది, బుద్ధి మందగించింది, మనస్సు కరిగిపోయింది. ఇలా పరమదీనుడైపోయి అతను అయ్యో సీత అంటూ గోలపెట్టాడు. చేతులు ఒగ్గి దుఃఖించవద్దని లక్ష్మణుడు అనేక విధాల బతిమాలాడు. కానీ రాముడు మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉండిపోయాడు. 64. రాముడు సీతను తలుచుకుని దుఃఖించడం. కనపడుతూనే ఉంది అనుకుని రాముడు దగ్గుద్దికతో మాట్లాడలేక సీత, నీకు పుష్పాలంటే చాలా ప్రీతి, అంచేత అశోక చెట్టు కొమ్మలతో కప్పుకుని నాకు దుఃఖం ఎక్కువ చేస్తున్నావు. లేదా నువ్వు అరటి చెట్లలో దాక్కుని ఉంటావు, కానీ నాకు నువ్వు కనపడుతూనే ఉన్నావు. నువ్వు నవ్వుకుంటూ కొండగోగు చెట్లలో విహరిస్తున్నావు. ఇంకా పరిహాసాలు చాలించు, అది నాకు చాలా బాధ కలిగిస్తోంది. నేనెంతో డస్సిపోయి ఉన్నాను. నీ పరిహాసం అంటే ఇదివరకు నాకెంతో ప్రీతిగా ఉండేది, కానీ ఇప్పుడు అది నన్ను ఎంతో బాధ పెడుతుంది. నువ్వు పరిహాసం అంటే చెవి కోసుకుంటావని నాకు తెలుసు, కానీ ఆశ్రమాలు పరిహాసాలకు తగిన తావులు కావు. విశాలాక్షి, నువ్వు లేక ఈ పర్ణశాల చాలా చిన్నబోయింది. త్వరగా రా. లక్ష్మణ, సీతను రాక్షసులు తినేసైనా ఉంటారు, తీసుకుపోయైనా ఉంటారు. లేకపోతే నేను ఇంత ఏడుస్తూ ఉంటే సీత నా దగ్గరికి రాకుండా ఉండదు. ఈ లేళ్లన్నీ కళ్ళనీళ్ళు పెట్టుకుని ఉన్నాయి.
సీతను రాక్షసులు తినేసి ఉంటారు అనడానికి ఇది గుర్తుగా ఉంది. అయ్యో సీత, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు? నువ్వు లేకపోతే కైక సఫల మనోరథురాలవుతుంది కదా. సీతతో కూడా ఇక్కడికి వచ్చాను. మళ్ళీ సీత లేకుండా అయోధ్యకు వెళ్ళి నేను అంతఃపురంలో ఎలా ప్రవేశిస్తాను? సీతను పోగొట్టుకోవడం వల్ల లోకులిక నన్ను నిర్వీర్యుడని, నిర్దయుడని, ధైర్యసాహసాలు లేనివాణ్ణని నిందిస్తారు. వనవాసం పూర్తయ్యాక నాయన కుశలంగా వచ్చారా అని జనక మహారాజు అడిగితే నేనేం చెప్పేది? నాతో సీత రాకపోవడం చూస్తే ఆ మహారాజు తప్పకుండా మూర్ఛిల్లిపోతాడు. కనుక భరతుడు పాలించే అయోధ్యకు నేను వెళ్లకుండా ఉంటేనే మంచిది. సీత లేకపోతే శూన్యం తప్ప స్వర్గంలో మాత్రం నాకేముంటుంది? తమ్ముడు, స్థితి ఇలా ఉంది కనుక నన్ను ఇక్కడ విడిచిపెట్టేసి నువ్వు అయోధ్యకు వెళ్ళిపో. సీతను విడిచిపెట్టి నేను ఎలాగో బ్రతకను. నేనుగా నువ్వు భరతుడిని గట్టిగా కౌగిలించుకుని రాముడు నీకు అనుజ్ఞ ఇచ్చేశాడు కనుక రాజ్యం స్వేచ్ఛగా పాలించుకో అని చెప్పు. నేను చెప్తున్నాను కనుక నువ్వు కైకకు, సుమిత్రాదేవికి, కౌసల్యాదేవికి నాకు బదులుగా నువ్వే నమస్కరించు. నువ్వు చెప్పింది చేస్తావు, నాకు నమ్మకమే. కౌసల్యని నువ్వు కాపాడాలి సుమా. ముందు సీత, తర్వాత నేను నశించిపోవడం మా అమ్మకు నువ్వు సవిస్తరంగా చెప్పాలి సుమా అని గొల్లుమన్నాడు. అది చూసి లక్ష్మణుడు కూడా కంగారు పడిపోయాడు. 65. సీతను తలుచుకుని ఏమిటేమిటో అనుకుంటూ రాముడు దుఃఖించడం. సీత లేకపోవడం వల్ల శోకము అతిశయించగా బాధపడుతున్న రాముడు తన్ను చూసి లక్ష్మణుడు కూడా దుఃఖించేటట్లు మరీ ఎక్కువగా విచారిస్తున్నాడు. తమ్ముడు, లోకంలో నా వంటి ఘోర పాపాత్ముడు మరొకడు ఉంటాడని నేను అనుకోను. ఎందుకంటే నా గుండె బద్దలైపోయేటట్టు, మనస్సు వికలం అయిపోయేటట్టు నాకు శోకం మీద శోకం వచ్చి పడుతోంది. నేను పూర్వజన్మలో ఎన్నో పాపాలు ఎన్ని మాటలో చేసి ఉంటాను. ఆ పాపాల పంటే నాకిప్పుడు దుఃఖం మీద దుఃఖం రావడం. ముందు రాజ్యభ్రంశం, దాని మీద స్వజనాన్ని విడిచిపెట్టడం, ఆ పైన నాయనగారు చనిపోవడం, చివరకు అమ్మని విడిచి రావడం, ఇవన్నీ తలుచుకున్న కొద్దీ నన్ను శోక ప్రవాహంలోకి నెట్టేస్తున్నాయి. అయితే ఈ దుఃఖాలన్నీ అడవిలోకి వచ్చాక నేను మర్చిపోయాను. కానీ కట్టెలతో నిప్పు విజృంభించేటట్లు ఈ సీతావియోగంతో అవన్నీ మళ్ళీ విరుచుకుపడ్డాయి. తమ్ముడు, తన్నెవడో రాక్షసుడు ఆకాశ మార్గాన ఎత్తుకుపోతూ ఉంటే సీత ఘోరంగా ఏడ్చి ఉంటుంది. కుంకుమ పువ్వు కలిసిన మంచి గంధపు పూతకు తగినవి గుండ్రనివి అయిన నా సీత హస్తాలు ఏ రాక్షసుడో భక్షిస్తూ ఉంటాడు. మృదుమధుర వాక్యాలు పలికేది కుంజిత కేశభారంతో సొగసైనది అయిన నా సీత మొహం రాక్షసుని వశ్యం అయిన రాహుగ్రస్తమైన చంద్రబింబంలాగా శోభాహీనం అయిపోయి ఉంటుంది. రత్నహారాలకు, ముక్తాహారాలకు, అంతకంటే ఉత్తమాలైన పూలదండలకు చక్కని తావళమైన నా సీత కంఠం విరుచుకుని ఏ రాక్షసుడో రక్తం తాగుతూ ఉంటాడు. నేను లేకుండా చూసి ఏ రాక్షసుడో వచ్చి ఈడ్చుకుపోతూ ఉంటే నా సీత పులివాత పడ్డ లేడిలాగా ఆక్రోశించి ఉంటుంది. లక్ష్మణ, ఈ రాతిబండ మీద నాతో కూడా కూర్చుని సీత ఎంతో పరిహాసాలాడేది. నదులన్నిటిలోనూ చాలా ఉత్తమమైన ఈ గోదావరి అంటే సీతకు చాలా ప్రీతి కనుక అక్కడికి వెళ్ళిందేమో అంటే నేను వెంట లేకుండా ఒంటరిగా ఎప్పుడు వెళ్ళదు కదా. ఆమె పద్మముఖి, పద్మనేత్రి కనుక పద్మాల మీద ప్రీతితో సరోవరానికి వెళ్ళిందేమో అంటే అక్కడికి నేను లేకుండా ఆమె వెళ్ళదు కదా. ఈ వనంలో ఉన్న చెట్లని విరగబూసి ఉన్నాయి. రకరకాల పక్షులు చెట్ల మీద అవ్యక్త మధురంగా కూస్తున్నాయి కనుక అక్కడికి వెళ్ళిందేమో అంటే ఆమె చాలా పిరికి మనిషి. నేను లేకుండా అలాంటి చోటికి అసలే వెళ్ళదు కదా. ఓ సూర్యుడా, లోకంలో ఏం జరుగుతుందో ఏమి జరగడం లేదో అంతా నువ్వు తెలుసుకోగలవు. లోకుల సత్యాసత్యాలకు నువ్వు సాక్షివి. నా సీత ఈ ప్రాంతాన ఎక్కడైనా ఉందో, ఆమెను ఎవడైనా ఎత్తుకుపోయాడో చెప్పి నాకు దుఃఖం తగ్గించు తండ్రి సూర్యుడా. ఓ వాయుదేవుడా, 3 లోకాలలోనూ నీకు తెలియరానిది అంటూ ఏమీ లేదు. నా సీతని ఎవడైనా ఎత్తుకుపోయాడా, లేక ఆమె చనిపోయిందా, ఎక్కడికైనా వెళ్ళి వస్తుందా చెప్పు నాయనా అని ఇలాగ దీనంగా ఏడుస్తున్న రాముని చూసి ధైర్యశాలి, న్యాయ ప్రవర్తకుడు అయిన లక్ష్మణుడు, అన్నా శోకించకు, ధైర్యం తెచ్చుకో, మనం ఇంకా వెతకాలి కనుక ఉత్సాహం తెచ్చుకో. ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎలాంటి పనులు చేయవలసి వచ్చినా జంకరు అని ధైర్యం చెప్పాడు. కానీ రాముడికి ధైర్యం రాలేదు. ఉరకలు వేసుకుంటూ దుఃఖమే వచ్చింది. 66. రాముడు కూలిపడ్డ రావణ రథాదులు చూడడం. తమ్ముడు, పద్మాలు తెచ్చుకోవడానికి సీత గోదావరికి వెళ్ళిందేమో చూసిరా నాయన అని రాముడు దీనంగా చెప్పగా లక్ష్మణుడు 2 అడుగుల్లోకి వెళ్ళి వచ్చి అన్నా, వదిన ఏ రేవులోనూ కనపడలేదు, ఎంత పిలిచినా పలకలేదు అని బదులు చెప్పాడు. ఆ మాటల మీద రాముడే స్వయంగా గోదావరికి బయలుదేరాడు. అతనికి సీత కనపడలేదు. సీత ఏది అని గోదావరిని అడిగాడు. కానీ క్రూరుడైన రావణుడు సీతను ఎత్తుకుపోయాడని వనదేవతలు గోదావరి కూడా చెప్పలేదు. అప్పుడు వనదేవతలన్నీ జరిగిన సంగతి రాముడికి నువ్వు చెప్పు అని గోదావరిని ప్రోత్సాహపరిచాయి. అయినా రాముడు ఎంత అడుగుతున్నా గోదావరి చెప్పలేదు. రావణాసుడి ఘోర రూపము,
అతడు చేసిన ఘోరము తలుచుకొని భయపడిపోయి గోదావరి చెప్పలేకపోయింది. అప్పుడు రాముడు, తమ్ముడు, ఈ గోదావరి ఏమీ చెప్పకుండా ఉంది. సీత లేకుండా అయోధ్యకు వెళ్ళి జనక మహారాజుకు, అమ్మకు నేనేం చెప్పను? రాజ్యభ్రష్టున్నై కందమూల ఫలాలతో ఈ వనంలో జీవిస్తున్న నాకు సకల శోకాలు పోగొట్టేది సీత. ఆమె ఇప్పుడేమైపోయింది? బంధువులకు దూరం అయిపోయాను. రాజపుత్రిక కనపడలేదు. నాకిక నిద్ర పట్టదు. రాత్రులు ఎలా గడుస్తాయి? ఇప్పుడు నాకు సీత కనపడ్డట్టయితే మందాకిని నదీ తీరము, జనస్థానము, ఈ ప్రశ్రవణగిరి అంతా తిరిగి వద్దును కదా. మహాబలవంతాలైన ఈ మృగాలు నాకేదో చెప్పడానికా అన్నట్టు మాటిమాటికి చూస్తున్నాయి. కనపడుతుందా అని ఆ మృగాలకేసి చూసి అతను సీత ఎక్కడ ఉంది అని అడిగి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. రాముడిలా అడగ్గా ఆ మృగాలు వెంటనే లేచి ఆకాశం ఒక మాటు, భూమి ఒక మాటు చొప్పున చూస్తూ రావణుడు సీతని ఏ దిక్కుకు తీసుకుపోయాడో ఆ దిక్కుకు పరిగెత్తాయి. వాటి ఇంగితం కనిపెట్టి లక్ష్మణుడు, అన్నా సీత ఎక్కడా అని నువ్వు అడగ్గా ఈ మృగాలు దక్షిణ దిక్కు చూపిస్తున్నాయి కనుక మనం ఆ దిక్కుగా వెళదాం. అలా వెళితే మనకేదైనా ఉపాయం అయినా తడుతుంది, సీత అయినా దొరుకుతుంది అని చెప్పాడు. వెంటనే అది బాగుంది అని రాముడు బయలుదేరాడు. ఆ అన్నదమ్ములిద్దరూ అది ఇది మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళేటప్పటికీ వారికి దారి పొడుగునా పడి ఉన్న పువ్వులు కనపడ్డాయి. అవి చూసి రాముడు, తమ్ముడు, ఈ పువ్వులు నేను గుర్తుపట్టగలను. నేను సీతకు తెచ్చి ఇచ్చినవే ఇవి. ఇవి సీత తలలో ముడుచుకున్నవే, సందేహం లేదు. సూర్యుడు ఎండపెట్టకుండాను, వాయువు ఎగరగొట్టకుండాను, భూమి తనలో కలుపుకోకుండాను ఈ పువ్వులు నాకు మేలు చేయడానికే అలా అట్టి పెట్టారు అని చెప్పి ప్రశ్రవణ పర్వతం చూసి, ఓ పర్వతరాజా, సర్వాంగ సుందరి అయిన సీత నీకిక్కడ కనపడిందా అని మొదట మెల్లగా అడిగి, తర్వాత సింహం క్షుద్రమృగాన్ని తర్జించేటట్లు తర్జిస్తూ, నీ సానువులన్నీ నేను నాశనం చేయకముందే హేమాంగి అయిన నా సీతను నాకు చూపించు అని గద్దించాడు. దీని మీద పర్వతం ఏదో చెప్పబోయినట్టు కనపడింది, కానీ సీతను మాత్రం చూపించలేదు. ఓ పర్వతమా, నేనంటే నీకు లక్ష్యం లేదు కదూ. ఇదిగో నా బాణాగ్నితో తగలబడిపోయి నువ్వు భస్మం అయిపోతావు. గడ్డి చెట్టు చేమ లేకుండా అయిపోయి నువ్వు ఎవరికీ పనికిరాని వాడవైపోతావు. లక్ష్మణ, సీత సంగతి చెప్పకపోతే ఈ నదినైనా ఇంకించేస్తాను అని పరవళ్ళు తొక్కుతూ నిప్పులు కక్కుతూ చూడగా రాముడికి భూమి మీద దక్షిణాభిముఖంగా ఉన్న రాక్షసుని పెద్ద అడుగుజాడ కనపడింది. రాక్షసుని తప్పించుకుని రాముని దగ్గరికి వెళ్ళిపోదామని అటూ ఇటు పరిగెత్తిన సీత అడుగులు కూడా కనపడ్డాయి. మళ్ళీ చూడగా ఆ సమీపానే విరిగిపోయిన ధనుస్సు, చెక్కలైపోయిన అమ్ములపుది, ముక్కలై కూలిపోయిన రథము కూడా కనపడ్డాయి. అవి చూసి సంభ్రాంత హృదయుడై రాముడు లక్ష్మణుడితో, తమ్ముడు, సీత ధరించిన ఆభరణాల బంగారు తునకలు, పూలదండల ముక్కలు ఇవిగో చూడు. కాల్చిన బంగారు గుళ్ళలాగా రక్తపు చుక్కలు కూడా ఇక్కడున్నాయి చూడు. దీన్ని బట్టి రాక్షసులు సీతను ముక్కలు ముక్కలుగా నరికేసైనా ఉంటారు, తినేసైనా ఉంటారు. సీత కోసం ఇక్కడ ఇద్దరు రాక్షసులు యుద్ధం చేసినట్టు కనిపిస్తోంది. రత్నాలు ముత్యాలు పొదిగిన ధనుస్సు ఇదిగో ఎవరిదో ముక్కలైపోయింది. వైఢూర్య మండలతో బాలసూర్యుడిలాగా మెరుస్తున్న బంగారు కవచం కూడా ఇదిగో ఎవరిదో బద్దలైపోయింది. 100 కమ్ముల శ్వేత ఛత్రము ఎవరిదో విరిగిపోయింది. అవిగో చూడు, బంగారపు కవచాలతో అలంకృతాలై పిశాచాల వంటి కంచల గాడిదలు కూడా ఎవడివో ముక్కలై పడిపోయాయి. మండుతున్న అగ్నిలాగా అదుగో ఎవడిదో రథం కూడా విరిగి పడిపోయింది. రథం పోలుగర్ర అంతలేసి బాణాలు ఇవిగో పొడి పొడి అయిపోయాయి. బాణాలతో నిండే ఉన్నాయి, కానీ ఈ అమ్ముల పొదలు బద్దలైపోయాయి. అంచేత ఒక చేత పగ్గాలు, ఒక చేత కొరడా. వీడు సారథి చచ్చిపడి ఉన్నాడు. తలపాగాలు కుండలాలు ఉన్న వీళ్ళు చామరగ్రాహులు, కొన ఊపిరి అయినా లేకుండా చచ్చిపోయారు. ఇదంతా చూడగా ఈ మార్గం ఎవనిదో ఒక రాక్షసుడిది అని నిశ్చయం. ఇప్పుడు తెలిసిందా, రాక్షసులతో నాకు ప్రాణాంతకమైన బద్ధవైరం ఏర్పడింది. కఠినాత్ములు, కామరూపులు అయిన క్రూర రాక్షసులు సీతను తీసుకుపోయారో, చంపేశారో, తినేశారో ఏదో అయి ఉంటుంది. ధర్మం అయినా సీతను రక్షించలేకపోయింది. సీతను రాక్షసులు తీసుకుపోవడమో తినేయడమో జరిగి ఉంటే నాకు మేలు చేయగల నాథులెవరున్నారు? తమ్ముడు, త్రిలోకాలను సృజించినవాడు శూరుడైన దయాపరుడైతే మాత్రం అందరూ అతన్ని అవమానిస్తారన్నమాట కదూ. నేను లోకహితం కోరుతున్నందున, జితేంద్రియుడై ఉన్నందున, కాఠిన్యం కనపరచకుండా ఉన్నందున, దయాపరుణ్ణై ఉన్నందున దేవతలు నన్ను పిరికి పందాన్ని భావిస్తున్నారు. నా దగ్గర ఉన్నందుకు గుణం కూడా దోషమే అయిపోయింది చూసావా. సూర్యుడు ఉదయించి వెన్నెలను నాశనం చేస్తాడు. అలాగే రాక్షసులను అందరినీ సంహరించడానికి సుగుణాలన్నీ మూలకు నెట్టి నా తేజస్సు విజృంభిస్తుంది చూసుకో. యక్షులు, గంధర్వులు, పిశాచులు, రాక్షసులు, కిన్నరులు, మనుషులు కూడా ఇక సుఖం ఎలా ఉంటుందో చూడరు. త్రిలోక సంచారులకు మార్గం లేకుండా ఆకాశం అంతా ఇప్పుడు నా బాణాలతో నింపేస్తాను చూసుకో. ఇదిగో గ్రహాలను ఆపేస్తాను, చంద్రుడిని నిలబెట్టేస్తాను, అగ్నిని సూర్యుని తేజోరహితులను చేసేస్తాను,
పర్వత శిఖరాలు పిండి పిండి చేసేస్తాను, జలాశయాలని ఇంకించేస్తాను, లతలు గుల్మాలు ధ్వంసం చేసేస్తాను, సముద్రం అల్లకల్లోలం చేసేస్తాను, త్రిలోకాలను అంతం చేసేస్తాను. దేవతలు సీతను నాకిప్పుడు క్షేమంగా తీసుకువచ్చి అప్పగించకపోతే నా పరాక్రమం రుచి చూస్తారు. జగత్తంతా నా బాణాలతో ఇప్పుడు అస్తవ్యస్తమైపోతుంది చూసుకో. సీత కోసం నేను ఇప్పుడు ఆకర్ణాంతము లాగి బాణాలు విడిచి ప్రపంచంలో పిశాచులు రాక్షసులు లేకుండా ఉండేట్టు చేసేస్తాను. ఎంత దూరం అయినా వెళ్ళి సర్వనాశనం చేసే నా బాణాల శక్తి దేవతలు చూస్తారు. దేవతలు, దైత్యులు, పిశాచులు, రాక్షసులు నా క్రోధం వల్ల ముల్లోకాలలోనూ నామరూపాలు లేకుండా పోతారు. దేవదానవ యక్ష రాక్షస లోకాలన్నీ ఇప్పుడు నా బాణాలతో స్వరూపనాశనం అయిపోతాయి. దొంగిలించబడి ఉన్నా, చంపబడి ఉన్నా దేవతలు నా సీతను భద్రంగా తెచ్చి నాకు ఇవ్వకపోతే లోకాలన్నీ ముంచేస్తాను. ఇలా అంటూ రోష తామ్రాక్షుడై ప్రళయాగ్నిలాగా మండిపడుతూ ధనుస్సెక్కి పెట్టి క్రూరసర్పం వంటి బాణం తొడిగాడు. ఇంకా అతను, లక్ష్మణ, ఎలాంటి వాళ్ళైనా రాజుని, మృత్యుని, యముణ్ణి, విధిని ఎలా ఎదిరించలేరో, నివారించలేరో, క్రోధం వహించానంటే నన్ను అలాగే ఎదిరించలేరు, నివారించలేరు. మళ్ళీ చెప్తున్నాను, నేను బాణం విడవకముందే నా సీతను తెచ్చి నాకు ఇవ్వకపోతే జగత్తంతా నేను తలకిందులు చేసేస్తాను అని అతను ఉరిమాడు. 67. లక్ష్మణుడు రాముణ్ణి శాంతింపజేయడం. రాముని మహోగ్ర రూపం చూసేసరికి లక్ష్మణుడికి నోరెండిపోయింది. చివరికి ఎలాగో వీలు చేసుకుని అతను దోసిలి ఒగ్గి, అన్నా, ఇంతవరకు నువ్వు సౌమ్యుడవై, జితేంద్రియుడవై, సర్వభూతహితుడవై ఉండి హఠాత్తుగా ఇప్పుడు విపరీతాలు తలపెట్టడం ధర్మమా? చంద్రుని యందు శోభ ఉంది, సూర్యుని యందు వెలుగు ఉంది, వాయువునందు చలనం ఉంది, భూమి యందు ఓర్పుంది. ఇదంతా స్థిరమైనది. నీలో ఇవే కాక గొప్ప యశస్సు కూడా నియతంగా ఉంది. ఒక్కని అపరాధంతో లోకమంతా నాశనం చేస్తావా? ఇదెవరిదో యుద్ధంలో వాడే రథం. దీన్ని ఎవడు ఎందుకు భగ్నం చేశాడో నాకేం బోధపడడం లేదు. ఈ ప్రదేశం అంతా గుర్రపుడెకల తాకిడికి దుమ్ముగా ఉంది. తర్వాత రక్త ప్రవాహంతో తడిసిపోయింది. దీన్ని బట్టి ఇక్కడ ఘోర యుద్ధం జరిగి ఉండడం నిశ్చయం. ఒక్కడే ఇక్కడ బలపరాక్రమాలు చూపించాడు. సేన గాని అధమం రెండోవాడు కానీ ఉన్నట్టు కనపడదు కనుక ఒక్కని కోసం నువ్వు లోకాలని నాశనం చేయడం ధర్మం కాదు. రాజు ప్రశాంతంగా ఎవనికెంత తగునో అంతే శిక్ష విధించాలి కదా. ఇంతకీ నువ్వు సర్వభూతాలకు సర్వదా శరణ్యుడవు. నీకు కలిగిన భార్యావియోగం మంచిదని ఎవడు చెప్పగలడు? యాగదీక్షితునకు సత్పురుషులెవరూ విఘాతం కలిగించలేరు. అది చివరికి వారికే తగులుతుంది. అలాగే నీకు కూడా నదులు, సముద్రాలు, పర్వతాలు, దేవతలు, గంధర్వులు కూడా అప్రియం చేయలేరు కనుక నువ్వు సీతను ఎవడెత్తుకుపోయాడో వాడిని వెతకడం మంచిది. ఇందులో ధనుష్పాణినై నేను, మహర్షులు నీకు తోడ్పడతాం. సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు, గుహలు, నదులు, సరోవరాలు సమస్తము మనం గాలించేద్దాం. నీ భార్యని తీసుకుపోయినవాడు దొరికేదాకా దీక్షగా దేవగంధర్వలోకాలు కూడా వెతికేద్దాం. సామోపాయంతో దేవతలు నీ భార్యను నీకు తెచ్చి ఇవ్వకపోతే అప్పుడు చేయవలసింది చేద్దుగాని. అప్పుడు హేమపుంఖాలైన తీక్ష్ణ బాణాలతో సర్వనాశం చేద్దుగాని అని మరీ వేడుకున్నాడు. 68. కాళ్ళు పట్టుకుని లక్ష్మణుడు రాముని ప్రార్థించడం. ఎంత చెప్పినా పరమమోహితుడై విలపిస్తున్న రాముణ్ణి నిమిషంలో ఊరడించి కాళ్ళు పట్టుకుని లక్ష్మణుడు ఇలా చెప్పాడు. అన్నయ్య, గొప్ప తపస్సులు చేసి గొప్ప గొప్ప పనులు అనేకాలు చేసి దేవతలు అమృతం పడిసినట్లు దశరథ మహారాజు నిన్ను కన్నాడు. నీ సుగుణాల ఎడల బద్ధానురాగుడై నీతో వియోగం కలగడం వలనే మహారాజు స్వర్గస్థుడైనాడు అని భరతుడు చెప్పాడు. నువ్వే ఇప్పటికీ దుఃఖం సహించకపోతే అల్పసత్వుడైన మనుష్యమాత్రుడు ఎవడు సహించగలడు? పురుషశార్దుల, ఈ దుఃఖంతో నువ్వు లోకాలని దహించేటట్లయితే ఆర్తులైన జనులు ఎక్కడికి పోగలరు? ఈ దుఃఖం లోక సహజం. నహుషుని కొడుకైన యయాతి స్వర్గానికి వెళ్ళి అక్కడ కూడా దుఃఖం అనుభవించలేదు. మహర్షి మన తండ్రికి పురోహితుడు ఆయన వశిష్ఠుడు ఒక్కనాడే 9 పుత్రులను కన్నాడు. కానీ మళ్ళీ ఒక్కనాడే ఆ 9 కొడుకులు నాశనమైపోలేదు. ఈ జగత్తు కన్నిటికి తల్లి, లోకపూజ్యురాలు అయిన భూదేవికి కూడా కంపం కలుగుతూ ఉంటుంది కదా. ధర్మస్వరూపులు, లోకచక్షుస్సులు, సర్వాధారులు అయిన సూర్యచంద్రులు మహాబలవంతులు కూడా అయి ఉండి గ్రహపీడ అనుభవించడం లేదు. మహాభూతాలు, వేదాలు కూడా దైవ నిర్ణయం దాటలేవు. మహేంద్రుడు మొదలైన దేవతలకు కూడా సుఖ సంతోషాలతో పాటు దుఃఖాలు కూడా కలుగుతూ ఉంటాయి కదా. కనుక నువ్వు దుఃఖించవద్దు. అనగా సీత చనిపోయింది అనుకో, అథవా ఆమెను ఎవడో తీసుకుపోయాడేనే అనుకో, అయినా ప్రాకృతుడిలాగా నువ్వు దుఃఖించడం తగదు. నీ వంటి సత్యసంధులు, వివేక మహితులు ఎలాంటి కష్టాలు వచ్చినా దుఃఖించరు. స్వబుద్ధితో నువ్వు తత్వం తెలుసుకో. బుద్ధిమంతులైన మహాప్రాజ్ఞులు రాబోయే శుభాశుభాలు తెలుసుకుంటారు. పూర్వజన్మలో ఎవరేం చేసుకున్నారో తెలియడం
శక్యం కాదు. కానీ ఇప్పుడు ఈ కర్మలకు తగిన ఫలాలే కలుగుతాయి. రామ, వెనక నువ్వే నాకు ఈ సంగతులన్నీ బోధించావు. బృహస్పతి అయినా నీకు బోధించలేడు. నీ బుద్ధి ఎంతటితో దేవతలు కూడా తెలుసుకోలేరు. అలాంటి నీ బుద్ధి ఇప్పుడు దుఃఖ సంచన్నం అయిపోయి ఉంది. నేను దాన్ని ప్రబోధిస్తున్నాను, కానీ మరేమీ లేదు. స్వర్గలోకంలోని దేవగంధర్వాదులు, భూలోకంలోని బ్రాహ్మణ క్షత్రియాదులు కూడా ఆవధ్యులు. అది చూసుకో. నీ పరాక్రమం అపారం, అది గుర్తుంచుకో. కనుక శత్రువును మాత్రమే సంహరించడానికి నువ్వు ప్రయత్నించు. సర్వనాశనం ధర్మం కాదు. ఆ శత్రువు ఎవడో తెలుసుకుని వాణ్ణి మాత్రమే నాశనం చేయి. 69. రాముడు జటాయువును చూడడం. రాముడు తను పెద్దవాడే అయినా గుణగ్రహణ పారీణుడు కనుక యుక్తియుక్తంగా లక్ష్మణుడు చెప్పింది బాగా గ్రహించాడు. వెంటనే కోపం నిగ్రహించుకుని ధనుసును ఆనుకుని ఉంచుని, తమ్ముడు, మనం ఇప్పుడు ఏమిటి చేయడం? ఎక్కడికి వెళ్ళడం? ఏం చేస్తే మనకు సీత కనపడుతుంది అని అడిగాడు. అందుకు లక్ష్మణుడు, ఈ జనస్థానమే మనం వెతకాలి. చెట్లు చేమలు ఇక్కడ విశేషంగా ఉన్నాయి. రాక్షసులు లెక్కలెంతమంది ఉన్నారు. ఇక్కడ గిరిదుర్గాలు, గిరి కందరాలు, గుహలు అనేకాలున్నాయి. క్రూర మృగ సంకులాలైన స్థలాలు కూడా ఉన్నాయి. కిన్నెరులకు వసతులు, గంధర్వులకు ఉనికిపట్లు కూడా ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం వెతకాలి. బుద్ధిమంతులైన నీ వంటి మహాత్ములు ఆపదలు వచ్చినప్పుడు గాలి ఎంత వడిగా విసిరినా పర్వతాలు కదలకుండా ఉన్నట్లు చెలించకుండా ఉండాలి అని చెప్పాడు. దీని మీద ధనుస్సు ఎక్కుపెట్టి బాణం తొడిగి ఉండి లక్ష్మణునితో రాముడు ఆ వనం అంతా తిరిగాడు. ఇంకా తిరగడంలో చూసిన చోటికే రావడం తటస్థించి రక్తంతో తడిసి ముద్ద అయి నేల మీద పడిపోయి ఉన్న జటాయు కనపడ్డాడు. పర్వత శిఖరంలా ఉన్న జటాయువును చూసి రాముడు లక్ష్మణుడితో, సీతను వీడే తినేశాడు. వీడు రాక్షసుడు. గద్ద రూపంలో వచ్చి సీతను తినేసి సుఖంగా ఉన్నాడు. వీడిని సంహరించేస్తాను చూడు అంటూ భూమి వణికిస్తూ మళ్లీ శరసంధానం చేశాడు. అప్పుడు నురగలతో రక్తం కక్కుకుంటున్న జటాయువు దీనుడైన రాముణ్ణి పిలిచి, చిరంజీవి, ఈ మహారణ్యంలో ఓషధిని వెతుకుతున్నట్టు నువ్వు ఎవరిని వెతుకుతున్నావో ఆ సీతను, నా ప్రాణాలను రావణుడు హరించాడు. నువ్వు లక్ష్మణుడు లేకుండా చూసి రావణుడు సీతనెత్తుకుపోవడం నేను చూశాను. వెంటనే నేను అడ్డుకుని యుద్ధం చేసి రథంతో పాటు రావణుడిని నేల మీద పడగొట్టాను. ఇదిగో ఇదే వాడి ధనుస్సు విరిగిపోయింది చూసుకో. ముక్కలైపోయిన వాని శరాలు, కుప్పగా కూలిపోయిన వాని యుద్ధరథము ఇవిగో చూసుకో. నా రెక్కలతో కొట్టి చంపేశాను వాడి సారథి. ఇదిగో కొంతసేపటికి నేను అలసిపోయాను. అప్పుడు రావణుడు నా రెక్కలు తెగనరికి సీతను తీసుకుని ఎగిరి ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. రాక్షసుడే నన్ను చంపి ఉండగా నువ్వు మళ్ళీ చంపడం ధర్మం కాదు అని దీనంగా చెప్పాడు. అప్పుడు రాముడు సీతకు సంబంధించిన ఆ కథ అంతా విని మరింత దుఃఖార్తుడై ధనుస్సు విడిచిపెట్టేసి జటాయువును కౌగిలించుకుని నేల మీద పడిపోయి చాలా ఏడ్చాడు. లక్ష్మణుడు కూడా ఏడ్చాడు. ఇంకా రాముడు జటాయు దుర్గమ స్థలంలో పడిపోయి ఆయాసపడుతూ ఉండడం చూసి, తమ్ముడు, రాజ్యం పోయింది, వనవాసం తటస్థించింది, సీత దొంగిలించబడ్డది, పూజ్యుడు జటాయువు ఇలా అయిపోయాడు, నా దౌర్భాగ్యం ఇలా ఉంది, ఇది అగ్నిని కూడా దహించేస్తుంది, నేనిప్పుడు సముద్రంలో పడిపోతాననుకో, కానీ నా దౌర్భాగ్యం వల్ల అది కూడా ఎండిపోతుంది. ఈ చరాచర ప్రపంచంలో నాకంటే అభాగ్యతరుడు మరొకడుండడు. నా దౌర్భాగ్యం వల్లనే నాయనగారి స్నేహితుడైన ఈయన ఇలా హతుడై నేల మీద పడిపోయి ఉన్నాడు అని మిక్కిలి వగరుస్తూ పితృస్నేహం కనబరుస్తూ జటాయువును స్పృశించాడు. ఇలా స్పృశించి రాముడు, ప్రాణసమానురాలైన నా సీత ఏది అని వాపోతూ దుఃఖాతిరేకంతో భూమి మీద పడిపోయాడు. 70. రాముడు జటాయువుకు అగ్ని సంస్కారం చేయటం. రాముడు జటాయువును చూస్తూ లక్ష్మణుడితో, తమ్ముడు, జటాయువు నా కోసం రావణాసుడితో యుద్ధం చేసి విడవరాని ప్రాణాలు విడిచిపెడుతున్నాడు. ఇప్పటికీ ఇతని శరీరంలో ప్రాణాలున్నాయి, కానీ మాట పడిపోతుంది, చైతన్యం తగ్గిపోతుంది. జటాయు, మాట్లాడడానికి ఏమాత్రం శక్తి ఉండినా నాకు సీత సంగతి చెప్పు. నిన్నెలా కొట్టాడో వాడు అది కూడా చెప్పు. రావణుడు సీతను ఎందుకు తీసుకువెళ్ళాడు? తనకు నేనేమి అపరాధం చేశానని వాడు ఆ పని చేశాడు. ఆ సమయాన సీత మొహం ఎలా ఉంది? అప్పుడు ఆమె ఏం చెప్పింది? రావణుడు ఏపాటి బలశాలి, ఎలా ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, వాని నివాసం ఎక్కడ, ఇదంతా నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆయాసపడుతూ జటాయువు హీనస్వరంతో, గాలి మబ్బు కలిసిన మాయ చేసి రావణుడు సీతనెత్తుకుని ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. నేను అలసిపోగా నా రెక్కలు నరికేసి సీతనెత్తుకుని దక్షిణంగా వెళ్ళిపోయాడు. నాయన, నా ప్రాణాలు కడంటుతున్నాయి, నా దృష్టి తగ్గిపోతోంది. నాకిప్పుడు వట్టివేళ్లే ఆకులుగా బంగారపు వృక్షాలు కనపడుతున్నాయి. ఏ ముహూర్తాన రావణాసుడు సీతనెత్తుకుపోయాడో ఆ ముహూర్తం చాలా మంచిది. ఆ ముహూర్తాన ఏది పోయినా మళ్ళీ వెంటనే దొరుకుతుంది. దాని పేరు విందం. కానీ రావణుడికి ఈ సంగతి తెలీదు. నీ భార్యను తీసుకుపోయిన రావణుడు గాలం మింగిన చేపలాగా త్వరగానే నశించిపోతాడు. కనుక నువ్వు సీత కోసం దుఃఖించవద్దు. రావణుని చంపేసి
కొద్ది కాలంలోనే నువ్వు సీతతో సుఖపడతావు అని ఇంతవరకు తెలివిగానే చెప్పాడు. కానీ అప్పుడు మాంసంతో కూడా అతను రక్తం కక్కుకున్నాడు. అయినా విశ్రవసుని కొడుకు సాక్షాత్తు కుబేరుని భ్రాత అని పలుకుతూనే ప్రాణాలు విడిచిపెట్టాడు. ఇంకా చెప్పు అంటూ దోసిలి ఒగ్గి రాముడు బ్రతిమాలుతూనే ఉన్నాడు. కానీ అప్పటికప్పుడే జటాయు ప్రాణాలు ఎగిరిపోయాయి. నేల మీద తలవాల్చుకుని కాళ్ళు నిగడతన్నుకుని కొట్టుకుని జటాయు చచ్చిపడిపోయాడు. అది చూసి మిక్కిలి దుఃఖిస్తూ రాముడు, తమ్ముడు, రాక్షసావాసమైన ఈ దండకారణ్యంలో బహు సంవత్సరాలు సుఖంగా ఉండిన ఈ జటాయువు కాలధర్మం పొందాడు. అనేక వేల సంవత్సరాల వయసు గల ఇతను ఇప్పుడు చనిపోయాడు. ఎలాంటి వాళ్ళకి కూడా కాలం దాటరానిది కదా లక్ష్మణ. ఈ పక్షిరాజు నాకు ఎంతో ఉపకారం చేశాడు. పాపం సీత కోసం పోరి రావణుని చేతిలో చనిపోయాడు ఇతను. పితృపితామహంగా వచ్చిన రాజ్యం విడిచిపెట్టి ఇతను నా మూలాన ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆహా, మృగపక్షి జాతుల్లో కూడా సాధువులు, ధర్మాత్ములు, శూరులు, శరణిలు కనపడుతున్నారు చూసావా. సీతాపహరణం వల్ల కలిగిన దుఃఖం కంటే నాకీ జటాయువు నా కోసం చనిపోవడం వల్ల ఎక్కువ దుఃఖంగా ఉంది. దశరథ మహారాజులాగే నాకు ఈ జటాయువు కూడా పూజ్యుడు, మాన్యుడు కనుక లక్ష్మణ, కట్టెలు తీసుకురా. అగ్ని మధించి నా కోసం చనిపోయిన ఈ గృధరాజుకు దహన సంస్కారం చేస్తాను. దుర్మార్గుడైన రావణుని చేతిలో దెబ్బతిని చనిపోయిన ఈ పతకనాథుణ్ణి చితి మీద పెట్టి అగ్ని సంస్కారం చేస్తాను. ఓ జటాయు, గృధరాజ, మహాత్మా, నువ్వు నా చేత అగ్ని సంస్కారం పొంది యజ్ఞం చేసిన వారు ఏ లోకాలకు వెళతారో, తపోధనులు ఏ లోకాలకు వెళతారో, సన్యాసులు ఏ లోకాలకు వెళతారో, భూదానం చేసిన వాళ్ళు ఏ లోకానికి వెళతారో నేను ఆజ్ఞాపిస్తున్నాను. నీకు ఆ లోకాలే లభిస్తాయి, వెళ్ళిపో. ఇలా చెప్పి రాముడు జటాయువును చితి మీద ఉంచి అగ్ని ముట్టించాడు. అప్పుడు రాముడు తన ఆత్మబంధువుకు అగ్ని సంస్కారం చేస్తున్నట్టే చాలా దుఃఖించాడు. ఇంకా అతను లక్ష్మణుడితో కూడా అడవికి వెళ్ళి పెద్ద పెద్ద మహారోహి అనే మృగాలను చంపి తెచ్చి మాంసం తీసి పచ్చిక పట్టును దర్బలపరిచి వాటి మీద జటాయువుకు ఆ మాంసంతో యథావిధిగా పిండ ప్రదానం చేశాడు. చచ్చిపోయిన వానికి స్వర్గం లభించడానికి బ్రాహ్మణులు ఏ మంత్రం జపిస్తారో అప్పుడు రాముడు జటాయు నిమిత్తం ఆ పైతృక మంత్రం జపించాడు. తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు గోదావరికి వెళ్ళి స్నానం చేసి యథావిధిగా తర్పణం చేశారు. దీంతో జటాయు స్వర్గానికి వెళ్ళిపోయాడు. విష్ణు మహేంద్రుల వంటి రామలక్ష్మణులు మళ్ళీ సీత కోసం బయలుదేరారు. 71 రామలక్ష్మణులు కబంధుణ్ణి కలుసుకోవడం. ఇలా జటాయువుకు తర్పణం చేసి రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ కొంతవరకు పశ్చిమంగా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దక్షిణంగా మళ్ళీ తీగలతోనూ పొదలతోనూ చెట్లతోనూ నిండి దుర్గంలా ఉన్న దారిలో ప్రవేశించారు. అక్కడ భయంకరాలైన సింహాలు, క్రూర మృగాలు అనేక ఉన్నాయి. క్రూర సర్పాలు కూడా ఉన్నాయి. అది తెలిసి వారు చాలా వడిగా దాటిపోయారు. తర్వాత వారు జనస్థానం దాటి 3 కోసులు వెళ్ళాక గహనమైన క్రౌంచారణ్యం ప్రవేశించారు. అది రకరకాల మేఘాలు ఒకచోట గుంపుగూడినట్లుగా ఉంది. అక్కడ రకరకాల పూల చెట్లు విరగబూసి ఉన్నాయి. చిత్ర విచిత్రాలైన పిట్టలు, నల్లతాచులు, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, లేళ్లు, దుప్పులు, జింకలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అక్కడక్కడ ఆగుతూ సీతను వెతుకుతూ వారు ఆ వనమంతా తిరిగారు. అక్కడి నుంచి తూర్పుగా బయలుదేరి 3 కోసులు నడిచి క్రౌంచారణ్యం దాటి మతంగాశ్రమం సమీపించారు. ఆ ప్రాంతంలో అరణ్యం మహాభయంకరంగా ఉంది. క్రూరమృగాలు అక్కడ వేలు లక్షలు ఉన్నాయి. చెట్లు అడుగుపెట్టడానికి వీల్లేనట్టు అలుముకుని ఉన్నాయి. అక్కడ ఒక గుహ ఉంది. అది పాతాళంలాగా లోతుగాను చిమ్మ చీకటిగాను ఉంది. దాని దగ్గరగా వారికి ఒక రాక్షస స్త్రీ కనిపించింది. అది బుట్టబొమ్మలాగా, దాని నోరు వికృతంగా ఉంది. సామాన్యులు దాన్ని చూస్తే హడలి బేజారైపోతారు. బానంత కడుపు, గుణపాల్లాగా కూరలు, చెట్టు పట్టలాగా చర్మము దానికి మరింత వికృత రూపం కలిగించాయి. ఈత రూపలాగా జుట్టు విరబోసుకుని ఏదో జంతువును చంపి అది పచ్చి మాంసం తింటోంది. అన్నదమ్ములిద్దరూ దాన్ని చూశారు. చూడగానే అది ముందు నడుస్తున్న లక్ష్మణ్ణి చూసి, నువ్వు నాతో క్రీడించు రా అంటూ చేపట్టి లాగింది. లక్ష్మణుని గట్టిగా కౌగిలించుకుంది. నా పేరు అయోముఖి, నేను నీకు దొరికాను. నువ్వంటే నాకెంతో ఇష్టం కనుక పర్వత కూటాల్లోనూ ఏటి ఇసుక తిప్పల మీద మనం క్రీడిస్తూ బతికున్నంతకాలం సుఖంగా ఉందాం అని చెప్పింది. అది విని మండిపడి లక్ష్మణుడు కత్తిదూసి వెంటనే దాని ముక్కు చెవులు కోసేశాడు. దాంతో అది అడవి అంతా దద్దరిల్లిపోయేటట్టు బొబ్బలు పెడుతూ ఎలా వచ్చిందో అలా పారిపోయింది. అదలా పారిపోగానే రామలక్ష్మణులు మళ్ళీ కీకారణ్యంలో ముందుకు సాగారు. కానీ వారికి అనేక దుశ్శకునాలు కనపడ్డాయి. అవి చూసి మహా తేజస్శాలి, బలపరాక్రమవంతుడు, శుచి శీలవంతుడు అయిన లక్ష్మణుడు రాముడితో, అన్నా, దృఢమైన నా బాహు అదురుతోంది, మనసులో దిగులు పుడుతోంది, ఇంకా దుర్నిమిత్తాలు ఎన్నో కనిపిస్తున్నాయి కనుక నువ్వు సిద్ధంగా ఉండు.
నా మాట విను. ఇప్పటికిప్పుడే ఏదో మూడుతుందని నాకు గట్టిగా తోస్తోంది. కానీ అతి క్రూరమైన ఈ వంజుళక పక్షి యుద్ధంలో మనకి జయం కలుగుతుందన్నట్టే కూస్తోంది అని చెప్పాడు. అతని ఇలా చెబుతూ ఉండగానే పెద్ద గాలి వచ్చి ఆ వనమంతా అల్లకల్లోలం అయిపోతున్నట్టు దారుణమైన ధ్వని వచ్చింది. ఆకాశం అంతా గాలితో బూరటిల్లినట్టు కూడా ఉంది ఆ ధ్వని. వారిద్దరూ ఆ ధ్వని ఏమిటా అని చూస్తుండగా ఒక పొదలో మహాకాయుడు విపులోరస్కుడు అయిన రాక్షసుడు కనపడ్డాడు. వాడు పొద ముందు కూర్చుని ఉన్నాడు. వాడికి తల మెడ కూడా లేవు. మొహం కడుపు మీద ఉంది. సూదుల్లాంటి రోమాలతో నల్లగా మహాపర్వతంలాగా ఉన్నాడు. వాడి మాట ఉరుములా ఉంది. వాడికి ఒక్కటే కన్ను, అది నొసట ఉంది. అయినా మొహం కడుపు మీద ఉండడం వల్ల ఆ కన్ను కూడా కడుపు మీదే ఉన్నట్టుంది. పైగా ఆ కన్ను పెద్ద పెద్ద రెప్పలతోనూ విశాలంగానూ పింగళ వర్ణంగానూ అగ్గికుండంలాగా మండుతున్నట్టు భయంకరంగా ఉంది. దాని చూపు అతివేగంగా ఎంత దూరమైనా ఆనుతుంది. వాడు ఏదో నాకుతున్నట్టు నాలిక చాస్తూ ముడుస్తూ ఉన్నాడు. సింహాదులను చంపి మాంసం కూడా తింటున్నాడు. వాడి చేతులు ఆమడ పొడుగున్నాయి. వాటిని అలాగా ఇలాగా చాపుతున్నాడు. ఆ చేతులతోనే వాడు ఉన్నచోటే ఉండి ఎంత దూరాన ఉన్న మృగాలనైనా పిట్టలనైనా పట్టుకుని తినేయగలడు. దారికడ్డంగా కూర్చునున్నాడు. రామలక్ష్మణులకు కోసు దూరాన ఉండగానే వాడు కనపడ్డాడు. చూసి చూడగానే వాడు కూడా చేతులు చాపి రామలక్ష్మణుని ఇద్దరినీ ఒక్క మాటే పట్టుకుని తన దగ్గరికి తీసుకున్నాడు. చేతుల్లో ధనుసులున్నా బాణాలున్నా ఖడ్గాలున్నా స్వయంగా తాము మహాబలవంతులే అయినా కబంధుడు ఒడిసి పట్టుకుని లాగుతూ ఉంటే వారేమీ చేయలేక పైపెచ్చు తెల్లపోయారు. కానీ మహాశూరుడు కనుక రాముడు ధైర్యం వహించి అంతలో తేరుకున్నాడు. కుర్రతనం వల్ల లక్ష్మణుడు మాత్రం విషణుడై, అన్నా, నేను రాక్షసుని చేతిలో చిక్కుకున్నాను చూడు. వీడు నన్ను చంపేస్తే చంపేయనిచ్చి నువ్వు మాత్రం తప్పించుకో. నన్ను భూతబలి ఇచ్చి చేతనైనంత విడిగా నువ్వు పారిపో. తర్వాత నువ్వు త్వరగానే సీతను కనుక్కోగలవు, సందేహం లేదు. చివరకు నువ్వు అయోధ్యకు వెళ్ళి తండ్రి తాతల క్రమంగా లభ్యపడ్డ రాజ్యం పరిపాలించుకునేటప్పుడు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. దానికి రాముడు, తమ్ముడు, భయపడకు, నీ వంటి వాడు విచారించకూడదు అని ధైర్యంగా చెప్పాడు. కానీ ఈ లోపలే కబంధుడు గట్టిగా అరుస్తూ, ఎవరు మీరు? ధనుర్బాణాలు ఖడ్గాలు ధరించి నాకు ఆహారంగా వచ్చారు. ఇది చాలా భయంకరమైన ప్రదేశం. ఇక్కడ మీకేం పని? ఎందుకోసం వచ్చారు? నాకు చాలా ఆకలిగా ఉంది. కత్తులతోనూ ధనుసులతోనూ మీరు కొమ్ములు గల గిత్తల్లాగా ఉన్నారు. మీరిక బతకడం ఒట్టిది అన్నాడు. అది విని రాముడు మొహం ఎండిపోగా లక్ష్మణుని చూసి, సత్యపరాక్రమ, కష్టం మీద కష్టం వచ్చి చివరకు మనం సీతను చూడకుండానే చచ్చిపోయే యోగం వచ్చింది. ఎలాంటి వాళ్ళు కూడా కాలాన్ని జయించలేరు. నువ్వు నేను కూడా ఒక్క మాటే దుఃఖంతో ముగ్ధులం అయిపోయాం చూడు. ఎంతటి శూరులైనా, ఎంతటి బలవంతులైనా, ఎంతటి కృతాస్తులైనా, ఎన్ని యుద్ధాల్లో జయించిన వాళ్ళైనా కాలం ఆసన్నం అయితే ఇసుకతో కట్టిన కట్టలాగా కూలిపోతారు అని చెప్పి లక్ష్మణుని చూసి ధైర్యం వహించాడు. 72 రామలక్ష్మణులు కబంధుని జబ్బలు నరకడం. అప్పుడు కబంధుడు రామలక్ష్మణులను చూసి, క్షత్రియ కుమారులారా, నన్ను చూస్తూ నుంచుంటే ఏం లాభం? నేను ఇప్పుడే చాలా ఆకలిగా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నాకు ఆహారంగా పంపించాడు అన్నాడు కరుగ్గా. అది విని లక్ష్మణుడు ఆర్తుడై ఉన్నా ధైర్యం తెచ్చుకుని, అప్పటికి తగ్గట్టు, అన్నా, నిన్ను నన్ను రాక్షసుడు తినేయడానికి ముందే మనం కత్తులతో వీడి చేతులు తెగ్గొట్టేద్దాం అన్నాడు. మహాకాయుడైన ఈ రాక్షసుడు భుజవిక్రమం వల్ల చాలా క్రూరుడై ఉన్నాడు. లోకం అంతా వశం చేసుకుని నిన్ను నన్ను చంపాలని చూస్తున్నాడు. నిశ్చేష్టులను సంహరించకూడదు, కానీ ఇలాంటి వాళ్ళను దయతలచకూడదు అని తొందరపెట్టాడు. అది విని కబంధుడు చాలా క్రుద్ధుడై రౌద్రమూర్తి అయి నోరు తెరిచి వారిని మింగబోయాడు. అది గుర్తించి రామలక్ష్మణులు కత్తులతో వాడి చేతులు జబ్బల్లోకి నరికేశారు. అందులోనూ కుడి చేయి రాముడు, ఎడమ చేయి లక్ష్మణుడు నరికేశారు. దాంతో కబంధుడు భూమి ఆకాశము దిక్కులు బద్దలైపోయేటట్టుగా అరుస్తూ పడిపోయాడు. తన చేతులు తెగి పడిపోవడము, కొండవాగుల్లాగా జబ్బల్లో నుంచి రక్తం కారుతూ ఉండడము చూసి వాడు పరమదీనుడుగా మారిపోయి, మీరెవరయ్యా అని అడిగాడు. అందుకు లక్ష్మణుడు, ఇతను ఇక్ష్వాకు వంశాలంకారం, నేను అతని తమ్ముణ్ణి. ఇతని పేరు రాముడు, నా పేరు లక్ష్మణుడు. ఇతను విజనమైన మహారణ్యంలో నివసిస్తూ ఉండగా ఒక రాక్షసుడు ఇతని భార్యను ఎత్తుకుపోయాడు. ఆమెను వెతుకుతూ మేము ఇలా వచ్చాం. మరి నువ్వెవరు? మొండెంలాగా ఇక్కడెందుకు పడి ఉన్నావు? కడుపు మీద నోరు నువ్వు, నీ సంగతి ఏమిటి అని ఎదురు అడిగాడు. అందుకు కబంధుడు పరమప్రీతుడై ఇంద్రుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, నరోత్తములారా, మీకు స్వాగతం. నా పుణ్యవశాన మిమ్మల్ని చూశాను. నా అదృష్టం వల్లనే మీరు ఈ చేతులు నరికేశారు. నా అవినయం వల్ల నాకు ఈ వికృత రూపం కలిగింది. ఆ కథ అంతా చెప్తాను వినండి అని ప్రారంభించాడు.
73 కబంధుడు తన వృత్తాంతం చెప్పడం. రామ, వెనకటికి నేను చాలా చక్కని వాణ్ణి. నా చక్కదనం ముల్లోకాల్లోనూ బాగా ప్రసిద్ధి పొందింది. నేను సూర్యుడిలాగా చంద్రుడిలాగా మెరిసిపోయేవాణ్ణి. అలాంటి నేను ఇప్పటి ఈ ఘోర రూపం ధరించి అడవుల్లో తిరుగుతూ మునీశ్వరులను చాలా బాధ పెడుతూ ఉండేవాణ్ణి. ఒకప్పుడు నేను స్థూలశిరుడు అనే ముని మీద పడ్డాను. పాపం అతను కందమూల ఫలాల కోసం అడవిలోకి వచ్చాడు. నేను ఈ రూపంతో వెళ్ళి అప్పుడు అతన్ని చాలా బాధించాను. అందుకు అతను మిక్కిలి క్రుద్ధుడై, తుచ్చుడా, లోకగర్హితమైన ఈ రూపమే నీకు స్థిరపడాలి అని ఘోరంగా శపించాడు. అప్పుడు నేను అతన్ని శాపాంతం అనుగ్రహించమని కాళ్లవేళ్ల బ్రతిమిలాడాను. నిర్జనారణ్యంలో రాముడు నీ చేతులు తెగ్గొట్టి నీకెప్పుడు అగ్ని సంస్కారం చేస్తాడో అప్పుడు నీ నిజస్వరూపం నీకు వస్తుంది అని దయార్ద్ర హృదయుడై అతను అనుగ్రహించాడు. నేను ధనువు కుమారుణ్ణి. ఇప్పటి ఈ కబంధ రూపం నాకు యుద్ధంలో ఇంద్రుని వల్ల సంభవించింది. నేను మహోగ్రమైన తపస్సు చేసి సంతోషపెట్టగా బ్రహ్మదేవుడు నాకు దీర్ఘాయుర్దాయం ఇచ్చాడు. దాంతో నాకు గర్వం వచ్చింది. మనకు దీర్ఘాయువు ఉంది కదా, ఇక ఇంద్రుడు మనల్నేమి చేస్తాడు అని భావించి ఇంద్రుడినే ఎదిరించాను. అప్పుడు ఇంద్రుడు నా మీద వజ్రాయుధం ప్రయోగించాడు. దాంతో నా కళ్ళు, నా తల, నా శరీరంలో దూరిపోయాయి. నన్ను చంపేయమని అనేక విధాలు ప్రార్థించాను. కానీ ఇంద్రుడు బ్రహ్మవరం చెల్లవలసిందే అని చెప్తూ నన్ను చంపకుండా విడిచిపెట్టాడు. అయితే కాళ్ళు లేక, తల లేక, నోరు లేక ఆహారం పుచ్చుకోవడానికి లేదు కదా, ఇక నేను ఎలాగ బతకటం అని అడగ్గా ఇంద్రుడు నాకు ఆమడ పొడుగు చేతులిచ్చాడు. నా కడుపు మీదకి మొహం వచ్చేటట్టు చేశాడు. ఈ కూరలు కూడా కల్పించాడు. అప్పటి నుంచి నేను ఈ చేతులు చాపి సింహాది మృగాలను లాక్కొని తిని బతుకుతున్నాను. ఇంతేకాక ఇంద్రుడు, రాముడు నీ చేతులు ఎప్పుడు తెగ నరుకుతాడో అప్పుడు నువ్వు స్వర్గానికి వస్తావు అని అనుగ్రహించాడు. ఈ శరీరంతో నాకేది కనపడితే అదే తినేస్తున్నాను. ఇది తినవచ్చు, ఇది తినకూడదు అని నాకు సందేహమే లేదు. రాముడు తప్పకుండా వస్తాడు అన్న నమ్మకంతో నేను ఎలాగో దేహం రక్షించుకుంటూ వస్తున్నాను. ఆ రాముడివే నువ్వు ఇప్పుడు వచ్చావు. మరొకడు నిన్ను చంపలేడు. ఇది సత్యం. ఆ మహర్షి చెప్పిన మాట ఇది. మీరిద్దరూ ఇప్పుడు నాకు అగ్ని సంస్కారం చేసినట్లయితే నేను మీకు మంచి ఆలోచన చెబుతాను. మీకు మిత్రుణ్ణి కూడా చెప్తాను. రాముడిది విని లక్ష్మణుడు వింటుండగా కబంధునితో, రావణుడు యశస్విని అయిన నా భార్య సీతనెత్తుకుపోయాడు. ఇది జనస్థానంలో నేను నా తమ్ముడు ఆశ్రమంలో లేనప్పుడు జరిగింది. అయితే నేనా రాక్షసుని పేరు మాత్రం విన్నాను. వాడి రూపం ఎలాంటిదో, వాడి నివాసం ఎక్కడో, వాడి శక్తి ఏమిటో మాకేమీ తెలియదు. శోకార్తులము, అనాథలము, ఇలాంటి ఆపత్తులో పడిపోయిన వాళ్లము మమ్మల్ని నువ్వు అనుగ్రహించడం ధర్మం. మాకు ఉపకారం చేయడము నీకు న్యాయం. ఏనుగులు పడగొట్టిన ఎండు చెట్లు నరికి తెచ్చి పెద్ద గొయ్యి తవ్వి నిన్ను అందులో దహనం చేస్తాం. సందేహం వద్దు. కనుక సీతను తీసుకుపోయిన వాడెవడో చెప్పు. సీతను వాడు చంపేసి ఉంటే అదే చెప్పు. నీకు తెలిసి ఉంటే అంతా చెప్పి నాకు మహోపకారం చెయ్యి అని అడిగాడు. దీనికి బదులుగా వాగ్ని అయిన ధనువు అంటే కబంధుడు, రామ, నాకు దివ్యజ్ఞానం లేదు. నేను సీతని ఎరగను. నువ్వు నన్ను దహనం చేస్తే నిజరూపం పొందాక ఆమె సంగతి తెలిసిన వాడిని మాత్రం నీకు చెప్తాను. నన్ను దహనం చేస్తే గానీ ఆ సంగతి చెప్పడానికి నాకు శక్తి రాదు. శాపంతో ఈ వికృత రూపం వచ్చినప్పుడే నా విజ్ఞానం నశించిపోయింది. కనుక సూర్యాస్తమయం కాకముందే నన్ను గోతిలో దహనం చేయి. నన్ను నువ్వు న్యాయంగా దగ్ధం చేస్తే సీత సంగతి తెలిసిన వాడిని నీకు తప్పకుండా చెప్తాను. అతనితో నువ్వు న్యాయంగా స్నేహం చేయాలి. అతను మహాపరాక్రమవంతుడు. నీకు అతను కావలసిన సాయం అంతా చేస్తాడు. అతనికి తెలియనిది ముల్లోకాల్లోనూ లేదు. కారణాంతరం వల్ల వెనకటికి ఒక మాటు అతను సర్వలోకాలు చూసి ఉన్నాడు అని చెప్పాడు. 74 రాముడికి కబంధుడు సుగ్రీవుని సంగతి చెప్పడం. రామలక్ష్మణులు ఒక పర్వతం కలుగులో చితి పేర్చి కబంధునికి అగ్ని సంస్కారం చేశారు. లక్ష్మణుడు బాగా అంటుకున్న కొరువులు తీసి 4 మూలలా బాగా అంటించాడు. కబంధుని శరీరం పెద్ద నేతి ముద్దలా ఉంది. అంచేత అగ్ని దాన్ని త్వరగా దహించలేకపోయాడు. కబంధుడు అప్పుడు స్వచ్ఛ వస్త్రాలు, దివ్య మాలికలు ధరించి చితిని తోసేసి చక్కగా బయటికి వచ్చాడు. సకల భూషణాలు ధరించి కబంధుడు చితి వెలుగులో మిలమిలా మెరిసిపోతున్నాడు. ఇంకా అతను హంసలున్న విమానం ఎక్కి దివ్య తేజస్సుతో దిక్కులు వెలిగిస్తూ ఆకాశానికి వెళ్ళి, రామ, నీకు సీత లభించే మార్గం చెప్తా విను. లోకంలో సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయము అని యుక్తులు 6 ఉన్నాయి. వాటికి సాధ్యం కాని పనులేవీ లేవు. ఇంకా దుర్దశలో పడ్డవాడు అలాంటి వాడితోనే కలుస్తాడు. నువ్వు దుర్దశాపన్నుడవు. అంచేత హీనస్థితిలో ఉన్నావు. అందుచేతనే నీకు కళత్ర వియోగం కలిగింది. కనుక నువ్వు ఇప్పుడు ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవాలి. లేకపోతే నీకు కార్యసిద్ధి కాదు. కనుక విను. సుగ్రీవుడని ఒక వానర వీరుడు. ఇంద్రశూనుడైన వాలి క్రోధం వహించి అతన్ని రాజ్యభ్రష్టుని చేశాడు. అంచేత ఆ సుగ్రీవుడు 4 అనుచరులతో
పంపా తీరాన ఉన్న ఋష్యముఖ పర్వతం మీద ఉంటున్నాడు. అతను మహావీరుడు, తేజస్శాలి, అమిత ప్రభావుడు, సత్యసంధుడు, వినీతుడు, ధైర్యశాలి, చాలా బుద్ధిమంతుడు, దక్షుడు, చాలా నేర్పరి, మహాబల పరాక్రముడు. రాజ్యం కోసం అన్నగారు అతని తోసిరాజు చేశాడు. సీతను వెతకడంలో అతడు మిత్రుడై నీకు చాలా సహాయం చేస్తాడు. ఇక నీకు విచారం అక్కర్లేదు. కావలసింది కాకమానదు. కాలాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఇక్కడి నుంచే త్వరగా వెళ్ళి అతనితో స్నేహం చెయ్యి. ద్రోహం కలగకుండా ఉండడానికి అగ్నిసాక్షిగా చెయ్యి ఆ స్నేహం. అతనెప్పుడు నువ్వు అవమానించకూడదు. అతను కృతజ్ఞుడు, కామరూపి, సాయం కావలసి ఉన్న మహావీరుడు. మీరిద్దరూ వెంటనే అతను కోరిన పని చేయండి. అది నెరవేరినా నెరవేరకపోయినా అతను మాత్రం నీ పని నెరవేరుస్తాడు. అతను వృక్షరజసుని భార్యయందు సూర్యుని వల్ల పుట్టినవాడు. పంపా సరస్సు దగ్గర అతను తిరుగుతూ ఉంటాడు. ఋష్యముఖ పర్వతానికి వెళ్ళి ఆ వానరుణ్ణి కత్తి సాక్షిగా స్నేహితుని చేసుకో. రాక్షస స్థానాలన్నీ అతను అతి నేర్పుగా గాలించి రాగలడు. సూర్యుడు ఎంతవరకు ప్రకాశిస్తున్నాడో అంతవరకు అతనికి తెలియనిది ఏమీ లేదు. అతను తన వానర వీరులతో బయలుదేరి నదులు, పర్వతాలు, గిరిదుర్గాలు, గుహలు, అడవులు, లోయలు వెతికి నీ భార్యను కనిపెట్టగలడు. నీ కోసం దుఃఖిస్తూ ఉండే నీ భార్యను వెతకడానికి అతను వెళ్ళడమే కాకుండా దిక్కుదిక్కుకి అనేక మంది మహావీరులైన వానరులను కూడా పంపగలడు. ఇంత ఎందుకు, నీ భార్య మేరు పర్వత శిఖరాన ఉండని, పాతాళంలో ఉండని రాక్షసులనందరినీ సంహరించి ఆమెను తెచ్చి నీకు ఇవ్వగలడు అని ఉపాయం చెప్పాడు కబంధుడు. మనం ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దామండి. ఇందులో ఇవాల్టి వీడియోలో మనం కొన్ని విషయాలు గమనించాల్సి వస్తుంది. ఏంటంటే సీతమ్మ వారిని రావణాసుడు అపహరించినప్పుడు ఆవిడ నగలు పచ్చని పట్టుచీర కట్టుకుంది అని క్లియర్గా ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్పారు. కాబట్టి మనం ఏంటంటే ఆవిడ నార చీరలు కట్టుకుంది, ఒంటి మీద ఆభరణాలు లేవు, ఏదో సినిమాలో చూపించినట్టు పువ్వుల దండలు వేసుకుంటుంది అన్నట్టుగా అది నిజం కాదు. మనకి వాల్మీకి మహర్షి చెప్పిందే ఇది స్టాండర్డ్ కాబట్టి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే రామాయణంలో మనకి శకునాలు బాగా తెలుస్తున్నాయి. ఎడమ కన్ను అదరడము, కుడి కన్ను అదరడము, ఇంకా పక్షులు అప్రదక్షిణంగా తిరుగుతుంటే కనుక అది ఒక చెడు శకునం అని ఇలా అబ్జర్వ్ చేస్తుంటే మనం ఎన్నో నేర్చుకోవచ్చు. శకునాలన్నీ కూడా మనం దీని ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి రకరకాల చెట్ల పేర్లు చెప్తుంటారు ఇందులో. ఎన్నో రకాల చెట్లు, ఎన్నో రకాల పిట్టలు, వాటి పేర్లు కూడా క్లియర్గా చెప్తున్నారు వాల్మీకి మహర్షి. వర్ణనలు చూస్తే కంపారిజన్స్ చాలా చాలా అందంగా, మహాకావ్యం అని అందుకే అన్నారు. ఇందులో చక్కగా పోలుస్తారు ఆయన. ఎట్లా అంటే ఒక తన సభలో కూర్చున్న దేవేంద్రుడిలాగా ప్రకాశించాడు అని కొన్ని చోట్ల కొంతమందిని వర్ణిస్తూ ఉంటారు. ఈ రకంగా వర్ణనలు కూడా మనం నోట్ చేసుకుంటే కవిత్వం కూడా నేర్చుకోవచ్చు రామాయణం నుంచి, నాకు అదే అనిపిస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే చాలా కీన్గా మనం అబ్జర్వ్ చేస్తే రాముడు, మొన్న ఒక వీడియో చూశాను, వేరే వాళ్ళు చేశారు, మన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు ఒకళ్ళు చేశారు. వాళ్ళు ఏమన్నారంటే అతను మీ రాముడు ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు, చాలా పిరికివాడు అని అన్నాడు. అది అతను సరిగా అర్థం చేసుకోలేదు. ఖచ్చితంగా అతను సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి అతని మీద కోపం రావట్లేదు. ఎందుకంటే రాముడు ఏడ్చాడు, చాలాసార్లు ఏడ్చాడు. ఇప్పటిదాకా మనం ఎంత వరకైతే చదివామో రామాయణం, అందులో చాలాసార్లు రాముడు ఏడ్చాడు. ఎందుకంటే రాముడు ఎప్పుడు తన వాళ్ళ కోసం ఏడుస్తాడు, తన కోసం ఏడవడు. తన వాళ్ళ కోసం ఏడుస్తాడు. తన వాళ్ళు ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అలా తన వాళ్ళ కోసం ఏడుస్తాడు. అది ప్రేమించే హృదయం. తన కోసం ఏడ్చేవాడు స్వార్థపరుడు. పరుల కోసము, తన వారి కోసం ఏడ్చేవాడు అతి ప్రేమాస్పదుడైన మనిషి. తనవన్నీ ఎదుటి వాళ్ళ కోసం వదులుకుంటాడు అలాంటివాడు. నేను అనేది లేకుండా, తనకు ఏ సుఖము లేకుండా అన్ని సుఖాలు, అన్ని సమస్తము ఎదుటి వాళ్ళ కోసం వదులుకోగలిగేవాడు, ప్రేమతో నిండిన హృదయం కలవాడు. అలాంటివాడు తన వాళ్ళ కోసం ఏడుస్తాడు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు. మొదటిసారి రాముడు సీతావియోగం కలుగుతుందేమో తనని వనవాసం వెళ్ళమన్నప్పుడు అప్పుడు ఏడుస్తాడు. అంతేగాని రాజ్యం పోయిందని ఎడవడు. దశరథుడు చెప్పంగానే ఆయన తన కోసం, తన అభిషేకం కోసం, పట్టాభిషేకం కోసం తెచ్చిన నదీ జలాలకి వాటికి అన్నిటికీ సంతోషంగా ప్రదక్షిణ చేసి తల ఉంచుకుని వెళ్ళిపోతాడు. సీత దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏడుస్తాడు. తర్వాత చాలా ఏడ్చేది ఎప్పుడు అంటే అరణ్యానికి వెళ్ళిన తర్వాత మా అమ్మ కౌసల్య ఎట్లా ఉందో అని తల్లిని తలుచుకుని తల్లికి అక్కడ ఏదన్నా కష్టాల పాలవుతుందేమో, తల్లిని వాళ్ళు సరిగా చూస్తారో చూడరో కైకా వాళ్ళు అనే బాధతో ఏడుస్తాడు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే అందుకోసమే ఆయన సీతని ఉండమని అంటాడు. అక్కడ మా అమ్మని చూసుకుంటూ నువ్వు ఉండు అంటాడు. కానీ సీత ఏంటంటే తన ధర్మాన్ని అనుసరించి ఆయనని వదిలి ఉండలేక ఆయనతో పాటు వచ్చింది. తర్వాత ఒకచోట లక్ష్మణుడితో కూడా అంటాడు నువ్వు వెళ్ళి మా అమ్మని చూసుకో అని.
ఇప్పుడు ఇందులో కూడా ఇవాళ వీడియోలో కూడా ఆయన అన్న మాటలు మనం విన్నాం. ఇలా ఆయన కౌసల్య కోసం ఏడ్చాడు, ఇప్పుడు సీత కోసం ఏడుస్తున్నాడు. ఇందాక జటాయువు కోసం దుఃఖించాడు. ఇంకోటి గమనించండి మీరు, ఎప్పుడైనా కానీ మనం ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివాడు కష్టపడుతున్నా పట్టించుకోకుండా పరిగెడతాం అక్కడి నుంచి. ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంత మానవ సంబంధాలు ఘోరంగా ఉంటాయా అని. మనకి ఎవడో ఒకడు హెల్ప్ చేశాడు, ఆ చేసిన వాడిని అక్కడే పడేసి వీళ్ళు వెంటనే పరిగెడతారు. వీళ్ళకి ఒక కావాల్సిన అడ్రస్, కావాల్సిన మనిషి గురించి డీటెయిల్స్ దొరకంగానే అక్కడ చచ్చిపోతున్న మనిషిని అక్కడ పారేసి వీళ్ళు ముందు పరిగెడతారు. అంతేగాని రక్షించే ప్రయత్నం, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం అలాంటివి నేను కొన్నిసార్లు చూశాను నేను ఇట్లా చేయకపోవడం. కాబట్టి అనిపిస్తుంది, మనం కష్టంలో ఉన్నప్పుడు కూడా ఎదుటివాడిని చూసి దుఃఖించేవాడు నిజంగా మనిషి కాదు, దేవుడే. దేవుడి దైవ గుణాలు ఉన్న మనిషి అని చెప్పాలి రాముడిని. ఎందుకంటే రాముడు మనిషిలాగానే ఇక్కడ ప్రవర్తించాలి కాబట్టి ఆయన మనిషిలాగా చేస్తున్నాడు. ఒకవేళ ఆయన మనిషిలాగా ప్రవర్తించకుండా దేవుడిలాగా ప్రవర్తిస్తే రావణాసుడికి ఆయన చేతిలో చావు లేదు. ఎందుకంటే రావణాసుడికి దేవుడి చేతిలో చావు లేదు, మనిషి చేతిలోనే చావుంది. మనిషి చేతిలో మాత్రమే చావుంది. కాబట్టి రాముడు మనిషిలాగానే బిహేవ్ చేయాలి. ఈ చిన్న కాన్సెప్ట్ తెలిస్తే మనకి వేరే ఏమీ ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే కొన్ని వీడియోల్లో రాముడు మాంసం తింటున్నాడా తినడం లేదా అది చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఎందుకు క్లియర్గా ఇక్కడ మనం చదివాము వాల్మీకి రామాయణంలో. ఆయన క్షత్రియుడు, క్షత్రియ వంశంలో పుట్టాడు కాబట్టి వాళ్ళ కులాచారం ప్రకారం ఆయన మాంసం తిన్నాడు. అందులో తప్పేముంది? ఆయన మనిషిగా పుట్టాడు. మరి రావణాసుడిని చంపడానికి మనిషే కావాలి కాబట్టి ఆయన మనిషిగా పుట్టాడు. మనిషిగా పుట్టినప్పుడు ఆయన మనిషిగానే ప్రవర్తిస్తున్నాడు. మనం ఆయన విష్ణుమూర్తి అవతారంగా మనం చూస్తున్నాం కాబట్టి ఆయన విష్ణుమూర్తిగా మనం ఆయనను పూజిస్తున్నాము. విష్ణుమూర్తికి పెట్టే నైవేద్యాలే పెడతాం. ఇంత చిన్న విషయానికి మనం ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు. దేవుణ్ణి దేవుడిగానే చూడాలి. అవతారం ఎందుకు ఎత్తాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అవతారం ఎత్తాక ఆ అవతారంలో ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాడు, మనిషిలాగే దుఃఖిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాముడు మనిషిలాగే ప్రవర్తించాడు అనడానికి ఇంకొక చిన్న నిదర్శనం కూడా ఉంది. సీతావియోగంతో సీతను వెతుక్కుంటూ ఆ టైంలో తను ఉండమన్నా కానీ లక్ష్మణుడు తన మాట వినకుండా వచ్చేసాడు అని ఆయన కోపం వచ్చేసింది. అవును, ఆవిడ అన్నదే అనుకో, అయినాగా నువ్వెందుకు రావడం అని లక్ష్మణుడిని మందలిస్తాడు. మానవ సహజమైన ప్రవర్తన అది. కాబట్టి చిన్న చిన్న విషయాలన్నీ మనం అర్థం చేసుకుంటూ పోదాం. అంటే నాకేదో గొప్పగా తెలుసు అని చెప్పట్లేదండి. ఇక్కడ ఇందులో చదివిన దాని ప్రకారం నాకు ఏది అర్థమైందో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.